ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు శాస్త్రం, ముహూర్త శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో అపారమైనటువంటి అనుభవం గడించి గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాలలో 30 ఏళ్ల పాటు అధ్యాపకులుగా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, సంస్కృతాంధ్ర కవులు రచయిత అయినటువంటి నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి సక్సెస్ స్టోరీ ఎలా సాగిందో వారి మాటల్లోనే విందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం ప్రేక్షకులు. చాలా సంతోషం అండి. మీరు విద్యాధికులు, ఎన్నో రంగాల్లో ఎన్నో శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. అటు జ్యోతిష్యం, ముహూర్త శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, తెలుగు, అలాగే వ్యాకరణం, వీటన్నిటిలో ఎంఏ చేశారు. మీరు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మహాపండితులు అని చెప్పుకోవాలి. వాస్తవానికి వాళ్ళ మీ అనుభవం, మిమ్మల్ని చూస్తేనే మీరు ఎంతో మహాపండితుల, మీ ఆహార్యం చూస్తేనే ఒక గొప్ప పండితులు అన్న భావన మనకు కలుగుతూ ఉంది. అలాగే మీరు చదువుకున్నటువంటి పరిస్థితులు, మీ గురువులు మీకు బోధించినటువంటి తీరు, ఆనాడు మీరు కృషి పట్టుదలతో మీరు సాధించినటువంటి విజయాలు ఇవాళ ఇన్ని బహుగ్రంథకర్తగా అనేక పుస్తకాలు రచించారు మీరు, సంస్కృతం, తెలుగులోను. సంస్కృతాన్ని వాస్తవంగా మృత భాష అంటారు, డెడ్ లాంగ్వేజ్. అలాంటి భాషకి జీవం పోస్తూ ఒక పండితుడిగా మీరు ఇవాళ సమాజంలో చలామణి అవుతున్నారు. మీ యొక్క ప్రవచనాలు ఎంతోమంది, ఎన్నో లక్షల మందికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు కాపాడే వ్యక్తిగా, ఒక మహాపండితుడిగా మీరు ఇవాళ మా స్టూడియోస్లో మీ అనుభవాలు చెప్పేందుకు మా ముందున్నారు. నమస్కారం అండి. తప్పకుండా. మీరు ఏ ప్రాంతం వారు, తల్లిదండ్రుల యొక్క నేపథ్యం? మా ప్రాచీనులది విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో ఇంగిలాపల్లి అని ఒక అగ్రహారం ఉంది. మా తాత ముత్తాతలందరూ అక్కడ నివసించిన వాళ్ళే. అయితే ఉద్యోగరీత్యా మా నాన్నగారు అంతకుముందు పౌరాణికులుగా ఉండేవారు. తర్వాత పొన్నూరు ఓరియంటల్ కాలేజీలోనే పనిచేశారు. వారు కూడా 1950 నుండి సుమారు 76 దాకా వారు పనిచేశారు. నేను పుట్టడం అనేది విశాఖపట్నంలో పుట్టినా, నేను పుట్టిన దగ్గర నుంచి మా సొంత ఊరు పొన్నూరునే భావిస్తూ వచ్చానమాట. అంటే మీ నాన్నగారు పొన్నూరు కళాశాలలో పనిచేయటం వల్ల మీరు ఇక మీ విజయనగరాన్ని వదిలేసి గుంటూరు రావటం, గుంటూరులో స్థిరపడటం, మీరు ఇదే జిల్లాలో పుట్టడం వల్ల మీరు గుంటూరు వాసిగానే పరిచితులయ్యారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎలాగ మీ విద్యాభ్యాసం? అంటే మామూలుగా ఆ రోజుల్లో మెట్రికులేషన్ అని ఉండేది. మెట్రికులేషన్ అయిపోయే దాంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రధానంగా తీసుకున్నాను. సైన్స్ అప్పట్లో సైన్సే. తరువాత ఈ సంస్కృత సాహిత్యం మీదకి బాగా మక్కువ వచ్చింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. మా నాన్నగారు కొంచెం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. చెరుకూరు అని బాపట్ల దగ్గర ఉన్నది. అక్కడ దేవాలయంలో ఒకసారి 1969లో ఉపన్యాసానికి వెళ్ళారు. అప్పుడు నేను ఇంకా చిన్న కుర్రవాడిని, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. అప్పుడు ఉపన్యాసం అయిపోయింది. ఆ రాత్రి ఒక చోట బస చేసి మర్నాడు మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అడిగారు అనమాట, ఏం బాబు నువ్వేం చదువుతున్నావు ఏంటంటే, ఇట్లా ఇంగ్లీష్ చదువుతున్నావు అండి, మెట్రికులేషన్ అంటే. ఏమిటి మరి ఆనువంశంగా వచ్చిన సంస్కృతం వదిలేసి ఏమిటి అన్నారు. సరే, అప్పుడు అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఒకసారి పివి నరసింహారావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పొన్నూరు సంస్కృత కాలేజీకి దేవాలయాలకు వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్నగారు పరిచయం అయ్యారు వాడికి. అయినప్పుడు సభ అయిపోయి వెళ్తూ ఉన్నప్పుడు అది ఏమండి మాస్టర్ గారు, ఏంటి మీ అబ్బాయి ఎంతమంది పిల్లలు ఏంటి అని అడిగితే, నాకు ఒకడే కొడుకండి, ఇట్లా ఇంగ్లీష్ చదువుతున్నారంటే, ఏంటి మీరు కూడా ఇంగ్లీష్ చదివిస్తున్నారు ఏంటండి, మీరు ఇంట్లో ఉండి సంస్కృతం చెప్పించకపోవడం ఏంటి అని అంటం జరిగింది. తర్వాత క్రమక్రమంగా ఏంటంటే ఈ సంస్కృత సాహిత్యంలో శాస్త్రాలు ఇన్ని ఉన్నాయి అని తర్వాత నాకే అనుకోకుండా ఏంటంటే ఒక రకమైన ఉత్సాహం అది వచ్చి సంపూర్ణంగా చదువుకోవాలి, ఏదో ఇతర విద్యలు నేర్చుకుంటూ ఉండి మధ్యలో 1 గంట కాలక్షేపాన్ని చదువుతూ ఉండి అట్లా కాకుండా స్వయంగా దీంట్లోనే ప్రవేశిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగి అప్పటి నుంచి సంపూర్ణంగా ఈ సంస్కృత భాషకి అంకితమైపోయి నేను నేర్చుకోవడం ప్రారంభించాను. గొప్ప విషయం. మరి ఆనాడు పివి నరసింహారావు గారు మరి బహుభాషా కోవిదులు ఆయన అనుకోకుండా మీ
మీ నాన్నగారు పనిచేస్తున్నటువంటి పొన్నూరు సంస్కృత కళాశాలకు రావటం గెస్ట్గా. మరి నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంత మహాపండితులై ఉండి మీ అబ్బాయికి సంస్కృతం నేర్పకపోవటం ఏమిటి అని చెప్పి ఒక ఆలోచన ఇవ్వటం, దాన్ని మీ నాన్నగారు పాటించటం, చక్కగా మళ్ళా సంస్కృతంలో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు. సంతోషం అండి. మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరారు? నా ఉద్యోగం ఏంటంటే మొట్టమొదట ఈ ఓరియంటల్ హై స్కూల్లో పనిచేసే పొన్నూరులో ఒక 6 నెలలు మాత్రమే. అది పూర్తిగా టెంపరీ. తర్వాత మళ్ళీ కొంతకాలం నిరుద్యోగంగా ఉండి ఆ తర్వాత చిట్టిగూడూరు అనే బందర్ దగ్గర ఉంది, అక్కడ సంస్కృత కాలేజీ ఉంది, దాంట్లో 1 సంవత్సరం పనిచేశాను. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండి బందర్లోనే ఉంటూ విద్యాయాసంగాలు కొనసాగించుకుంటూ అక్కడే ఉన్నా. తర్వాత చెన్నైలో వచ్చింది. చెన్నైలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 1 సంవత్సరం పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి అన్వేషణ చేస్తూ ఉండగా అనుకోకుండా పొన్నూరు కాలేజీలోనే అవకాశం రావటం, అక్కడ చేరి 30 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. అంటే మీరు పొన్నూరులో కాలేజీలో చేరినప్పుడు నాన్నగారు పనిచేస్తున్నారా? వారు రిటైర్ అయిపోయి అప్పటికి గతించారు కూడా. ఓహో. 76లో రిటైర్ అయ్యారు, 77లో వాళ్ళు గతించారు. ఓకే. నేను 80 చివరిలో చేరి 81లో. మీరు ఒక లెక్చరర్గా పాఠాలు బోధిస్తున్నారు. మరి వాస్తు శాస్త్రం, అలాగే సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇన్ని శాస్త్రాలు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే సంస్కృత భాష. మరి గురువులు ఎవరు? ఇవన్నీ మీ కాలేజీలో ఉన్నాయా? లేవు. మరి లేకపోయినా మరి ఇన్ని నేర్చుకున్నారని అంటే మీకు మీ స్ఫూర్తి ఎవరు? నాన్నగారేనా? నాన్నగారే స్ఫూర్తి. నాన్నగారి పేరు చెప్పలేదు. సన్యాసి శర్మ గారిని, నిష్ఠల ఇంటి పేరు సన్యాసి శర్మ గారు. ఓకే. వారు గుంటూరులో వాళ్ళకి చాలామందికి ఈ ప్రవచనాలు అంటే పాతకాలంలో వాళ్ళందరికీ పరిచితులే. మాకు సాహిత్యము వ్యాకరణము నేర్పిన వాళ్ళు మొట్టమొదటి గురువు మా నాన్నగారు. తరువాత ఏంటంటే పొన్నూరు కాలేజీలో సీతారామాచార్యులు గారు, తర్వాత ఉప్పల కోటయ్య గారని, కృష్ణమాచార్యులు గారు, ప్రకాశం కృష్ణమాచార్యులు గారు, వీళ్ళు ప్రధానంగా ఉండేవారు. తర్వాత తెనాలి సంస్కృత కాలేజీలో చదివాను నేను. అప్పుడు పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గొప్ప వైయాకరణులు, మహాపండితులు అనమాట. పెద్ద సంస్కృతంలో ఒక మహాకావ్యం రాశారు. ఆ రోజుల్లో సహస్రావధానం చేశారు వారు. తర్వాత అనేక గ్రంథాలు రాశారు సంస్కృతం మట్లో. వారి దగ్గర వ్యాకరణం బాగా నేర్చుకోవడం జరిగింది. అదే కళాశాలలో రామకోటి శాస్త్రి గారిని ఇంకొక ప్రిన్సిపాల్గా ఉండేవారు. మంచి ఉద్దండమైన పండితులు, చాలా కాలం వేదాంత గ్రంథాలు ఇవన్నీ చెబుతూ ఉండేవారు ఆయన. మరి తరగతిలోకి వచ్చారు అంటే అంత పెద్ద పెద్ద సంస్కృత గ్రంథాలన్నీ సంస్కృతంలోనే మాట్లాడటం, పుస్తకం చూసేవారు కాదు. మనం పాఠం పరాణాన్ని చదవగానే చెప్పని చెప్పి సంస్కృతంలోనే ధారాళంగా ఆయన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అన్నట్టుగా సంస్కృతంలోనే చెప్పేవాడు. పాఠం అంతా సంస్కృతంలోనే పిల్లలు అర్థం చేసుకునేవాళ్ళు. అర్థం చేసుకున్నాం. అంటే మేము 2-3 ఉండేవాళ్ళు. ఆ స్పెషల్ బ్రాంచ్ మాది ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళకి తెలుగులో చెప్పేవాడు. మాది అసలు సంస్కృత పండిట్ కోర్సే కనుక మీడియమే దాంట్లో చెప్దామని చెప్పేవారు అనమాట. మేమంతా చెప్పిందంతా వింటూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ డౌట్లు అడగడం, నోట్స్ మేమే తయారు చేసుకోవడం. అట్లా ఇంకోటి ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆయన కూడా చెప్పారు తెనాలి కాలేజీలో. వారు మాకు ప్రధానమైనటువంటి గురువులు. వారి స్ఫూర్తి. తర్వాత సంస్కృత సాహిత్యంలోకి ఏదో విధంగా ప్రవేశిస్తే ముందు మనకే తెలుస్తుంది ఇంకా ఎన్నెన్ని శాస్త్రాలు ఉన్నాయి అని. తెలిసిన తర్వాత దీని మీద ఆ అభిరుచి కలుగుతూ ఉంటుంది. సైన్స్లోకి ముందు అడుగు పెడితే బాటనీ ఉంది కాబట్టి జియాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఒక బ్రాంచెస్ అన్నీ తెలిసేసరికి వాటి మీద అభిరుచి వచ్చి నేను స్వయంగానే వాటిని కృషి చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఎన్ని గ్రంథాలు రాశారు? మొత్తం 45 గ్రంథాలు రాశాను. చిన్నవి, కొన్ని చిన్న స్తోత్రం కావచ్చు, చిన్న సూచనలు కావచ్చు, పెద్ద గ్రంథాలు కావచ్చు. అలాంటి సంస్కృతంలో తెలుగులో కలిపి 45 గ్రంథాలని రచించామన్నమాట. వాటిలో పెద్ద పెద్ద కావ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక సుమారు 1000 శ్లోకాలతో చైతన్య నందనం అనే సంస్కృత కావ్యం, కావ్య మంజరి అనే పేరుతోటి ఈ సాహిత్య అకాడమీ ఢిల్లీ వాళ్ళు వేశారు. దీంట్లో 7 కావ్యాలు ఉన్నాయన్నమాట. కావ్య మంజరి 7 సంస్కృతం పూర్తిగా 7 కావ్యాలు ఉన్నాయి దీంట్లో ప్రేమామృత కావ్యం అని. సహజంగా ఏమనుకుంటారంటే విన్నవాళ్ళు ప్రేమామృత కావ్యం అనేసరికి ఇదేదో ప్రేమగాథ కాబోడు అనుకుంటారు. కానీ అది ఏంటంటే బుద్ధ భగవానుడి యొక్క జీవిత చరిత్ర. ఆయన విశ్వమానవ ప్రేమని ప్రదర్శించాడు కనుక ఆ పేరు పెట్టాం. తర్వాత శ్రీమద్ పరశురామాయణం అని
18 సర్గలతోటి సంస్కృతంలోనే ఒక కావ్యం, ప్రధాన కావ్యాలు 3, ఇంకా మిగతా కావ్యాలు గ్రంథాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇది మీరు సంస్కృతం నేర్చుకోండి అనే పేరుతో రాయటం జరిగింది. ఇవాళ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ ఇంగ్లీష్ తెలుసు, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ తెలుసు కనుక ఇంగ్లీష్ భాషలో ఉండే వాక్య నిర్మాణంతో మనం పోలికలు చెబితే ఇంత చాలా తేలిగ్గా ఉంది, సింపుల్గా ఉంది, దీనికి దానికి సారూప్యం కనిపిస్తుంది, ఏదో ఎవరికి అర్థం కాని భాష అనుకున్నాం అనే ఉత్సాహం వాళ్ళకి కలుగుతుంది. అందుకని డాక్టర్లు అనుకోండి, ఇంజనీర్లు అనుకోండి, టీచర్స్ అనుకోండి, లాయర్లు అనుకోండి, మరి క్లర్కులు అనుకోండి, బ్యాంక్ ఆఫీసర్స్ అనుకోండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా కాస్త ఇంగ్లీష్ తెలిస్తే వాడు దీంట్లో తెలుగులోనే అన్నీ ఇచ్చుకుంటూ ఇంగ్లీష్ వాక్యాలతోటి పోలికలు చెబుతూ చక్కగా వాడికి స్వయంగా నేర్చుకోవడానికి, ఎందుకంటే ఇవాళ యాంత్రిక యుగంలో గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునే తీరిక ఉంటుంది. ఇది నేర్చుకుని సందేహాలకి ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోవచ్చు అని రాశాను అనమాట. ఇట్లాంటి 45 రాశాను మొత్తం. మార్కెట్లో తమిళ భాష నేర్చుకోండి 30 రోజుల్లో, 30 రోజుల్లో హిందీ భాష అనే పుస్తకాలు దొరుకుతున్నాయి. అవును. అలాగే మీరు సంస్కృతం ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా మీరు చక్కటి గ్రంథాన్ని రాశారు. ఈ మీరు రాసిన గ్రంథాలన్నీ అచ్చయినాయండి? అన్నీ ఒక 3-4 మాత్రం అముద్రితాలు, మిగతావన్నీ అచ్చయినాయి. తమసోమ జ్యోతిర్గమయ అనే పేరుతోటి ఒక 200 పద్యాల గ్రంథం ఉంది. సమాజంలో ఉండేటువంటి అన్ని విభాగాల్లోనూ ఉండే మంచిని అంతటినీ సమర్థిస్తూ నా దేశం గొప్పది, నా దేశం ఈనాటికి కూడా వ్యర్థంగా లేదు, మహానుభావులు ఉన్నారు, ఇంకా సమాజ సేవ చేసేవాళ్ళు ఉన్నారు అని వాళ్ళని ప్రశంసిస్తూ రాసినటువంటి గ్రంథం అది. అది ముద్రితం కాలేదు. నవభారతం అని 300 పద్యాలతో తెలుగు కావ్యం ఉంది. దాంట్లో ఏంటంటే సమాజానికి అభివృద్ధి కలిగించిన మహనీయులు గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు, మరి విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇట్లా ఎవరైతే సమాజ సేవకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి సమాజాన్ని మంచి మార్గంలో నడపాలి అని స్ఫూర్తిని ఇచ్చారో వాళ్ళందరినీ ప్రశంసిస్తూ పద్యాలు. తర్వాత ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అధర్మము, అన్యాయము ఎట్లాంటివి ఉన్నాయో వాటన్నింటినీ విమర్శిస్తూ ప్రజలకి తెలియజేస్తూ ఈ సమాజాన్ని మార్చడానికి మనందరం కృషి చేయాలి అనే బోసతో ఆ కావ్యం ముగుస్తుందన్నమాట. ఓకే. మీరు సంస్కృతం పండితులుగా, అధ్యాపకులుగా 30 ఏళ్ల పాటు పనిచేశారు సంస్కృత కళాశాలలో పొన్నూరులో. మరి ఆ తర్వాత కూడా మరి ఇంటి దగ్గర ఒక పిల్లలకి ఒక సంస్కృతం నేర్పడం కానీ, ఒక తరగతులు కానీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే సహజంగా ఏంటంటే కళాశాలలో ఉన్నప్పుడు ఒక అధ్యాపకుడిగా అది మీ వృత్తి ధర్మం కాబట్టి అక్కడికి సరిపోతుంది. మరి పదవి విరమణ అనంతరం కూడా మీరు ఇటు ప్రవచనాల్లోకి వచ్చేసారు, అంటే మీ సమయాన్ని అడ్డుమరల్చారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. పనిచేస్తున్న రోజుల్లోనే సంస్కృత పరీక్షలకి కట్టిస్తామని చెప్పి ఒక సంస్థ పెట్టి, సంస్థ అంటే ఒక 7-8 మంది ఉంటారులేండి, 10 మంది మ్యాక్సిమం ఉంటారులేండి. సంస్థ అంటే పెద్దదేం కాదు, అది అనాథ రీజన్ అనమాట. మేము కూర్చుని మంచి విషయాలు చెప్పుకునేవాళ్ళం. ధర్మ సంవర్ధిని పరిషత్ అనే పేరుతోటి సంస్కృత భాష నేర్పుదాము అని చెప్పి ఈ క్లాసులో కండక్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే వయసుతో సంబంధం లేదు. ఎవరైనా 67 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు, ఒక ఎండిఓ గారు వచ్చారు, ఆయన కొడుకు, ఆయన మనవరాలు. అభిరుచి ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. రోజు 1 గంట సేపు చెప్పి పరీక్షలు కట్టించాము. తర్వాత ఇక కళాశాల వర్క్ వీటిలోకి రావటం. ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవచనాలు, సాహిత్య ప్రసంగాలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రవచనాలు ఎక్కడ చేస్తుంటారు సహజంగా మీరు? సహజంగా పండగలు వచ్చినప్పుడు కానీ, మరి విశేషమైన కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ దేవాలయాల్లో ప్రవచనాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. వినాయక చవితి వచ్చినప్పుడు నిడుబ్రోలు శివాలయంలో, తర్వాత ఇక్కడ బృందావన గార్డెన్స్ సెంటర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అంతకుముందు కొన్ని ఇచ్చాం ప్రసంగాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 10-15 దాకా ప్రసంగాలు ఇచ్చాం. సంపత్ నగర్లో శృంగేరి పీఠం ఉన్నది, అక్కడ వాడు శంకర విజయం చెప్పమంటే శంకర జయంతికి ముందు 5 రోజులు శంకరాచార్యుల వారి చరిత్ర అంతా సంస్కృత శ్లోకాలతో సహా చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి మోహన రంగనాయక స్వామి దేవాలయం అరండల్పేటలో, జగన్నాథ స్వామి దేవాలయం ఉంది కొత్తపేటలో, తర్వాత ఓంకార క్షేత్రంలో, ఇట్లా ఆయా దేవాలయాల్లో చెప్తూ వచ్చామన్నమాట. శంకరాచార్యులు గారి బోధనలు ఎంతవరకు మన సమాజానికి ఉపయోగపడతాయి అని మీ యొక్క అభిప్రాయం? ఎంతవరకు ఉపయోగపడతాయంటే, భక్తి అంటే ఏంటో సమాజంలో ఆనాటికి స్పష్టత లేదు.
అప్పుడు ఆ. ఆ కాలంలో భక్తి అంటే ఏమైనా గుళ్ళకి వెళ్తూ ఉంటాం, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, కొబ్బరికాయ కొడుతూ ఉంటాం, ప్రసాదాలు తీసుకుంటూ ఉంటాం, మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం, ఆ చేతికి రక్షదాలు కట్టుకుంటూ ఉంటాం, ఇలా సాగిపోతూ ఉంటుంది సామాన్య జన ప్రవృత్తి. ఈనాటికి కూడా అలాగే అనుకుంటారు. భక్తి అంటే ఏదో పాపం గుడికి వెళ్తూ ఉంటాడు లేండి, ప్రదక్షిణాలు చేస్తాడు, ప్రసాదం తీసుకుంటున్నాడు, ఎప్పుడు వచ్చి అక్కడే కూర్చుంటూ ఉంటాడు లేండి పాపం భక్తుడు లేండి అని అనుకుంటూ ఉంటారు. భక్తి అంటే అసలు ఇది కాదు నిర్వచనం. భక్తి అంటే ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానం కలగడమే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అని వివేక చూడామణి అనే వేదాంత గ్రంథంలో చెప్పారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవడమే భక్తి. ఆ తెలుసుకునే మార్గంలో ఎటువంటి సాధనలైనా సరే చేయవలసి ఉంటుంది. తరువాత శరీరం అందరికీ సమానమే, సప్త ధాతువులు అందరికీ సమానమే. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఎక్కువ తక్కువలు చూడకూడదు అనే విషయాన్ని ఆయన బోధించారు. అందుకే ఓ రోజు స్నానానికి వెళ్తూ ఉంటే మరి ఇంకొకరు ఎవరో ఎదురుగా వచ్చారనమాట. వస్తే నువ్వు దూరంగా వెళ్ళు అన్నారు. అన్న తర్వాత పరీక్షించడానికి ఈశ్వరుడే వచ్చాడనమాట. ఆయన ఏమన్నారంటే వెంటనే ఒక శ్లోకం చెప్పారు. భిద్యతేన్నమయం అన్నమయాత్కిం సాక్షిణశ్చ ఇతిపుంగవ సాక్షి గచ్చ దేహమిది దేహముతాహో జీవినం పరిధిహీర్షసి విద్వన్ అని చెప్పారు. ఏంటి దూరంగా వెళ్ళి శరీరాన్న ఆత్మన అని అడగగానే వెంటనే శంకరాచార్య వాడు తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన బాగా తపస్సు చేస్తున్నారు కానీ శంకరుడే వచ్చాడని గుర్తించి వెంటనే చెప్పారన్నమాట. ఎవరి అన్ని జీవుల యందు కూడా పరమాత్మ ఉంటాడు, ఆ కళ ఉంటుంది అని గుర్తించి ఆ కళే నేను అని అనుసంధానం చేసుకుంటూ, అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో పక్కవాడిని కూడా అలాగే ప్రేమించాలి, ఎటువంటి భేదాలు లేకుండా అని ఆ రకంగా ఎవడైతే ఉంటాడో వాడే నాకు గురువు అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. శివుడు ఏం చేశాడంటే ఆ రోజుల్లో దూరంగా ఉంచే వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిగా వచ్చాడు. శంకరాచార్య వారి శ్లోకాలు చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వే గురువు అన్నారు. కనుక ఆ రకంగా సమాజాన్ని మార్చడానికి చాలామంది కృషి చేశారు. రామానుజాచార్యుల వారు కూడా చేశారు. ఎందుకంటే మేము ఎంఏలో చదివినప్పుడు శంకర ఫిలాసఫీ, రామానుజ ఫిలాసఫీ, మధ్వ ఫిలాసఫీ ఇవన్నీ కూడా చదువుతాం మేము. ఎందుకంటే మహనీయులు చెప్పినటువంటి వాక్యాలు అన్నీ చదివితే మనకి అవగాహన వస్తుంది. రామానుజాచార్యుల వారు కూడా మరి అన్ని వర్గాలలో నుంచి తీసుకువచ్చి వాళ్ళకి నేర్పడమే కాకుండా దేవాలయాల్లో ఆచార్యులుగా చేసి ప్రతిష్ఠించారు. దేవాలయాల్లో ఆచార్యులు ఉన్నారు, పండితులు, ఆళ్వార్లు అని. ఆళ్వార్లు అందరూ ఉన్న రకరకాల వాళ్ళందరూ, వాళ్ళకి విగ్రహాలు ఉంటాయి. మనం గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ప్రదక్షిణం చేసి వస్తాం. కనుక ఈ రకంగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించిన వాళ్ళు శంకరాచార్యుల వారు అద్భుతంగా చేశారు. పాండిత్యంలో శంకరుడికి మంచి పేరు. ఇప్పుడు రమణ మహర్షి గారి గురించి మీ అభిప్రాయం? రమణ మహర్షి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన చాలా వాళ్ళ అమ్మగారిలో కూడా కొన్ని ఇటువంటి తెలియనటువంటి పద్ధతులు ఉంటే రోజు వచ్చి అది కాదమ్మా పద్ధతి ఇది అని చెప్పి చెప్పుకుంటూ రాగా చివరికి ఆవిడన్నీ మార్చుకుంటూ వచ్చి ఆత్మజ్ఞానం పొంది చివరికి నేను కృతార్థురాలనైనాని అని చెప్పింది. ముందు తల్లిని మార్చుకుంటూ వచ్చారు, అందరినీ మార్చారు. రమణ మహర్షి గారు సర్వసంగ పరిత్యాగి. ఆయన ఏమీ పైసా ఆశించలేదు, ఎవరిని పెడితే తినేవాళ్ళు లేకపోతే లేదు. ఆత్మజ్ఞానం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. విశేషం ఏంటంటే వారేం చదువుకోవాలి. రమణ మహర్షి గారు చదువుకుంది మెట్రికులేషన్ చదివారు ఆ రోజుల్లో. సరే ఎంత స్టాండర్డ్ ఉన్నా మెట్రికులేషన్గా ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా వచ్చేసి అరుణాచలంలో కూర్చుండిపోయారు. మరి ఆయన దగ్గరికి కావ్య గణపతి ముని అని ఒక ఆయన వచ్చారు. కావ్యకంఠ గణపతి ముని అని వచ్చారు. ఆయన నవద్వీపం వెళ్ళి పండితులన్నీ జయించి వచ్చారు. వారు ఈయన దగ్గరికి వచ్చి చూసి ఈయన గురువుగా భావించి సాష్టాంగ నమస్కారం చేసి నేను నా ఆధ్యాత్మిక అభివృద్ధికి మీరు సహకరించండి అని చెప్పి ఎన్నో సాధనా రహస్యాలు ఆయన దగ్గర తెలుసుకుని చివరికి ఆయన ప్రధాన శిష్యులయ్యారు. కానీ రమణ మహర్షి గారు ఈ యుగంలో మహాపురుషులు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి రాగద్వేషాలు లేవు. వాళ్ళు అలాగే రామకృష్ణ పరమహంస కానీ. ఇప్పుడు ఆయన్ని పరమహంస అని ఎందుకు అన్నారు? పరమహంస అంటే ఇప్పుడు మనకి హంస, బహూజకుడు, కుటీచకుడు, పరమహంస అని సన్యాసుల్లో 4 రకాలుగా భేదాలు ఉంటాయి. కొన్ని నియమాలు పాటిస్తూ సాధన చేస్తే ఒకటి బహూజకుడు, ఇంకా ఎక్కువగా చేస్తే కుటీచకుడు, ఇంకా జ్ఞానాన్ని సంపాదిస్తే హంస, ఇంకా బాగా సంపాదించి భగవంతుడితో తాదాత్మ్యం పొందితే పరమహంస. ఇట్లా 4 భేదాలు ఉన్నాయి. వారు ఆ స్థాయికి వెళ్ళారు కనుక రామకృష్ణ పరమహంస అని మనం గౌరవించుకుంటాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటారండి. ఇవాళ చాలా చోట్ల మెడిటేషన్ అనే పదం వినపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి మెడిటేషను గతంలో మరి మీరు అన్నట్టు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మరి శారదాదేవి వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దానికి
ఇప్పుడు చేయమని ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ట్రైనర్స్కి ఏమిటి వ్యత్యాసం? వీళ్ళు చేస్తున్నది నిజమైన మెడిటేషనేనా, ధ్యానమేనా? ఇప్పుడు ఈ ధ్యానం అనే దాని గురించి మొట్టమొదటిసారిగా మనకి పతంజలి అనే మహర్షి చెప్పాడు. ఆయన యోగ సూత్రములు అని రాశాడు. యోగాభ్యాసం చేయడానికి యోగ సూత్రములు రాశాడు. ఎవరైనా యోగాభ్యాసం చేయవచ్చు. దాంట్లో ఏం చేశారంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అని అష్టాంగ మార్గం చెప్పారు. 8. దాంట్లో ఒక భాగం ఏంటంటే ధ్యానం. అది అయిపోతే నెక్స్ట్ అది 7వ మెట్టు, చివరిది ఏంటంటే సమాధి అన్నమాట. ఈ ధ్యానం ఎలా చేయాలి అని ఆయన చెప్పారు. ఒక రూపాన్ని ధ్యానం చేసుకుంటూ మనస్సుని కదలనివ్వకుండా ఏకాగ్రతగా ఉంచడం. మనం మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, కానీ ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన లేకుండా ఒకే ఆకారం మీద, అది తప్ప ఇంకొక ఆలోచన అసలు రాదు. అసలు శరీరమే నేను అనేది కూడా రాకుండా అలా ఉండిపోవాలన్నమాట. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత. ధ్యానం ఎలా ఉండాలంటే గాలి లేని చోట ప్రమిదలో ఒక దీపం పెడితే అది కదలకుండా అలా ఉండిపోతుంది, నిశ్చలంగా ఉండాలి ఉంటుంది. అది చూస్తే ఏంటంటే బొమ్మ లేకపోతే ప్రమిద వెలుగుతుందా అనిపిస్తుంది, అలా కదలకుండా ఉంటుంది. అట్లా బుద్ధి నిలబడిపోవాలి, అది ధ్యానం అని ఆయన చెప్పాడు. దానికి అవసరం అంటే ముందు శరీరం బలంగా ఉండాలి. అందుకని యోగాసనాలు వేసుకోమని చెప్పాడు. అంటే హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అన్నట్టుగా ఆరోగ్యంగా ఉంటేనే కానీ మనకి ధ్యానం కుదరదు. అనారోగ్యంగా ఉండి ధ్యానం చేస్తే ఈ బాధలతో ఏం జరగదు. అందుకని యోగాభ్యాసం చెప్పారు. వాటిని ఆధారంగా చేసుకుని అనేక ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. మరి కొంతవరకు అవి కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. దివ్యజ్ఞాన సమాజము అని పెట్టి వాళ్ళు చేశారు. అరవింద యోగి కూడా గొప్ప ఫిలాసఫీ అనమాట, అద్భుతమైన ఫిలాసఫీ. మరి ఆయన ఆత్మ సాక్షాత్కారం వారి అనుయాయులు కూడా చేస్తున్నారు. కొంత ప్రయోజనం ఉంటుంది వాటి వల్ల కూడా సమాజానికి. బ్రహ్మకుమారీస్ అనేటువంటిది కూడా ధ్యానం నేర్పుతున్నారు. నేను పూర్తిగా ఆ విభాగంలోకి వెళ్ళలేదు. కొంతవరకు బాగానే ఉంటుంది, మరి పూర్తిగా వెళ్తేనే కానీ మనకి దాన్ని తెలియదు. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి, కుటుంబ వ్యవహారాలను బట్టి, ఈ ఒత్తిళ్లు బట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు లేకపోతే ఒక పని, ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ధ్యానం అనేటువంటిది మనసుని లగ్నం చేయటం, ఏ విషయాన్ని మనసులోకి తీసుకురాకుండా మనసుని ప్రశాంతంగా ఖాళీగా ఉంచడం అనేది సాధ్యమేనా? అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది లేదు. ఎందుకంటే సర్కస్ వాళ్ళు తాడు మీద నడుస్తున్నాడు, బావిలో మోటార్ సైకిల్ తిప్పుతున్నాడు. మరి ఈత కొట్టేవాడు రకరకాల ఈతలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు, నీళ్ళ మీద తేలాడుతున్నాడు. మరి బండి నడిపేవాడు చేతులు వదిలేసి వెనక్కి వెళ్ళికుడు కూడా నడపగలుగుతున్నాడు. అంటే సాధన మొట్టమొదట వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ కష్టము, మనం చేయలేము అనిపిస్తుంది. కానీ సాధనలోకి వచ్చిన తర్వాత ఒక్కోటి అవగాహన చేసుకుంటూ ఉన్న తర్వాత సాధించాలనే పట్టుదల ఉండాలి. ఇన్ని సమస్యలతో ఇవాళ సతమతం అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటి? ఆ మూలాన్ని మనం ఆ ధైర్యాలు ఎలా తెచ్చుకుని ఎదిరించాలి వీటిని అంటే ధ్యానం ఉండాలి. ధ్యానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటికి లొంగిపోడు. మన చుట్టూ పరిస్థితులు తిరుగుతూ ఉంటాయి, రకరకాల పరిస్థితులు. మనం చెలించిపోయి దాంట్లో కలిసిపోకూడదు. అంటే తరంగాల్లోకి మనం వెళ్తే మళ్ళీ లాక్కుపోతుంది. మనం ఆ పరిస్థితులను గమనిస్తూ ఉండమన్నాడు సాక్షి రూపకంగా. వాటికి లోబడకుండా ఎలా పరిష్కరించాలి, ఎటు వెళ్తున్నాయి, ఆ చివరిదాకా గెలిచినా ఓడినా సరే ఆ ధైర్యస్థైర్యాలతో ఉండాలి అనేది ధ్యానం చెప్తుంది. మరి వాళ్ళు కొంచెం అవగాహన తెచ్చుకుంటే ఇవాళ మరి కార్యాలయాల్లో పనిచేసేవాళ్ళు, రకరకాల ఒత్తిడిలో ఉన్నవాళ్ళు కనుక కొంచెం మూలాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే కాస్త సమయం దానికి కేటాయిస్తుంటే వాళ్ళకే దాంట్లో పట్టు అనేది వస్తూ ఉంటుంది. కానీ అది ఇంకో మార్గం లేదు మరి సమస్యలకి. ఇప్పుడు భక్తి మార్గం అన్నారు, భక్తుడు భగవంతుడు ఈ ఇద్దరి మధ్య ఒక సమన్వయం. అంటే కొంతమంది భక్తులు రోజు గుడికి వెళ్ళటం, మీరు అన్నట్టు ప్రదక్షిణలు చేయటం, నమస్కారాలు చేయటం అలా జరుగుతూ ఉంది. కొంతమంది అసలు గుడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ వృత్తి వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. మరి అతను భక్తుడా ఇతను భక్తుడా ఏమిటి అసలు? గుడికి వెళ్ళేవాడికి గుడికి వెళ్ళనటువంటి వాడికి సంవత్సరాల తరబడి గుడికి వెళ్ళనటువంటి వాడు కూడా భక్తుడు అవునా కాదా? అవును. ఇక్కడ ఉన్న విషయం గుడికి వెళ్తేనే భక్తే కాదు. ఎందుకంటే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర గహనే నిర్మత్సరాణాం సతామని శ్రీమద్భాగవతం చెబుతుంది. భక్తి అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై డివోషన్ అంటే దానికి రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఏంటంటే సిన్సియారిటీ ఈజ్ కాల్డ్ డివోషన్ చెప్పింది.
భక్తి అని చెప్పి వాడు మొట్టమొదట ఏం చెప్పాడంటే వీటికి భక్తి యోగంలో యమములు నియమములు ఉండాలి అన్నాడు. యమములు నియమములు అంటే సత్యము, దయ, అహింస, శౌచము, పారిశుద్ధ్యము, ఇంద్రియ నిగ్రహము, పరిమిత ఆహారము, పరిమిత భాషణ, ఇవన్నీ కూడా యమములు నియమములు అని కొన్నింటిని చెప్పారు. మొట్టమొదట ప్రతి మానవుడికి కావాల్సింది ఇవి ఉండి భగవంతుడిని ధ్యానం చేస్తేనే తప్ప ఇవి లేకుండా ఊరికే మనం తిరిగితే ప్రయోజనం లేదు. గుళ్ళకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేయొచ్చు, విశ్వాసం లేకపోతే పనిచేయదు. విశ్వాసం ఉన్నప్పటికీ నీకు సిన్సియారిటీ లేకుండా దేవుని చుట్టూ తిరిగితే ప్రయోజనం. ఆయన ఏమంటాడంటే పిలిచి ఓ మాట చెప్తాడు. ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఓ కొడుకు ఏంటంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఇంట్లో కాసేపు ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంకో కొడుకు మాత్రం ఎప్పుడూ ఆయన దగ్గర చేతులు కట్టుకుని నిల్చుంటాడు. అయితే ఈ తిరిగేటువంటి కొడుకు ఏంటంటే తండ్రి అభిప్రాయాల్ని గమనించి ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాడు, ఇతర పనుల మీద తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు పట్టించుకుంటున్నట్టుగా ఉండడు. ఇతను మాత్రం ఎప్పుడు మన దగ్గర కూర్చుంటూ ఉంటాడు, తిరుగుతూ మన చుట్టూ ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు తండ్రికి ఎవరి మీద ఉంటుంది? నిజమైన అభిమానం అంటే సిన్సియారిటీ మీద ఉంటుంది. దేవుడైనా ఏమంటాడంటే నా చుట్టూ తిరుగుతావు ఎందుకు? నా చుట్టూ తిరగటం కాదు, నేనేం చెప్పానో అది విను. ఒక వ్యక్తి ఎందుకు మనకి గౌరవం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో పాటించకుండా మనం రోజు వెళ్ళి ఆయన కలుసుకొని నమస్కారం చేసుకుని వస్తూ ఉంటే ఆయన ఏం సంతోషిస్తాడు? ఎందుకంటే రోజు వచ్చి నన్ను బలగరిస్తావు, ఆయన చెప్పింది చేయకపోతే కోపం వస్తుంది, విసుక్కుంటారు. చెప్పింది చేస్తూ ఉంటే రోజు కనిపించకపోయినా ఇబ్బంది లేదు, మనం చెప్పిన పని చేయాలి. ఆయన ఏం చెప్పాడంటే సత్యము, దయ, శాంతి, శౌచము, పారిశుద్ధ్యము, ఈ లక్షణాలన్నీ పురాణ పాత్రల్లో ఉన్నాయి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, మీరు సాధించండి దాన్ని. అదే భక్తి. సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, ఒక్క సత్యాన్ని నేను పాటిస్తాను అనుకున్నాడు. దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిలబడ్డాడు చివరిదాకా. అట్లా ఒక్క లక్షణమైనా నువ్వు పాటించు, ఒక్క సత్యాన్ని పాటించు, అహింసని పాటించు, దయ పాటించు, శౌచం పాటించు. ఒక్క లక్షణం. వాళ్ళు యోగశాస్త్రంలో ఏం చెప్తున్నారంటే పతంజలి, ఒక్కటైనా మీరు సాధిస్తే మీకు శక్తులు వస్తాయంటున్నారు. మనం ఇంత చేసి కూడా ఏమీ రాకపోవడానికి కారణం ఏంటంటే మనం సరిగ్గా చేయటం లేదు. తీగలన్నీ కరెక్ట్గా అతికిగా మనం అన్ని టీవీలో అమరిస్తేనో టీవీ మూవ్ అవుతుంది. 3 గంటలు రిపేర్ చేశాడంటే అంటే వాడికి అర్థమైతే అసలు విషయం. అట్లా గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండటం, ప్రదక్షిణాలు చేయడం అంటే తప్పంటల్లా. కానీ అదొక్కటే కాదు భక్తి. దట్ ఈజ్ నాట్ ఓన్లీ ద డివోషన్. అదొక్కటే కాదు, అది చేస్తున్నప్పుడు భక్తుడికి ఉండవలసిన లక్షణాల గురించి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అనపేక్ష శుచిర్దాంతహాని, దేన్ని కోరనటువంటి వాడు, పరిశుద్ధంగా ఉండేవాడు, అంటే మాట కానీ మనస్సు కానీ పరిశుద్ధంగా ఉండేవాడు, శుచిగా ఉండేవాడు, దక్షుడు, మైత్ర కరుణయేవచ, అందరితో మైత్రిగా ఉండేవాడు, కరుణ ఉండేవాడు. ఈ లక్షణాలు పాటించేవాడే భక్తుడు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. బాగుంది. ఇప్పుడు మరి ఆయన చెప్పింది ప్రజలు ఏమాత్రం ఆచరణలో పెడుతున్నారు? వేమన చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివపూజ లేలా, భాండశుద్ధి లేని నవపాకమేళ. వేమన ఒక మనిషిగా ఈ కాలంలో కలియుగంలో అవతరించినటువంటి వ్యక్తి. మరి ఆ పదాలన్నీ ఏమైపోయినాయి? దాన్ని ఎందుకు మనం ఇప్పుడు మనసు ఒక ప్రశాంతంగా లేకపోతే ఒక మంచి ఆలోచన లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అంటే ఈ అగ్రిమెంట్ ఏమిటి? ఈ పద్ధతి ఏమిటి? ఇది అగ్రిమెంట్ తప్పు. మా అబ్బాయికి పెళ్లి కుదిరితే, మా అమ్మాయికి పెళ్లి కుదిరితే, ఉద్యోగం వస్తే నీకు తలనీరాలు ఇస్తాను. ఏమిటి అసలు ఇది ఉందా అసలు శాస్త్రంలో? లేదు. మీ అనుభవంలో భక్తులు ఏంటంటే 4 రకాలు. ఏంటంటే ఆర్తుడు, జిజ్ఞాసుడు, అర్థి, మోక్షం కోరేవాడు, జ్ఞాని. 4 రకాలుగా చెప్పాడు. ఆర్తో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞానీచ 4 రకాలుగా కృష్ణ పరమాత్మే చెప్పాడు భక్తులు. వీళ్ళు ఏంటంటే అసలు నిజమైన భక్తి అంటే ఇది కాదు. నువ్వు నాకు వేస్తే నీకు చేస్తాను నేను అంటే ఆఫీస్లో మాట్లాడుకున్నట్టుగానే నువ్వు ఈ పని చేస్తే నీకు నేను చేస్తాను, నీ ప్రదక్షిణలు చేస్తాను, ఇన్ని కాయలు కొట్టుకుంటాను అంటే నువ్వు వచ్చి 100 కాయలు కొట్టుకుంటున్నావు. ఆయనకేంటి నిజానికి దేవుడికి ప్రయోజనం? 1 కాయ ఆయన తిండు, ఇవన్నీ నువ్వే తీసుకెళ్తావు, మళ్ళీ తీసుకెళ్ళి నైవేద్యాలు పెట్టి. ఆయనకేంటి ప్రయోజనం నిజానికి? భగవంతుడికి. భగవంతుడు సంతోషించాడు. అందుకే ఏమన్నాడంటే జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. జ్ఞానంతో ఉండేవాడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నప్పటికీ అతను నాకు ఆత్మ లాంటి వాడు. నా దగ్గర రావక్కర్లేదు, అక్కర్ల. నా దగ్గర టెంకాయ కొట్టక్కర్లేదు, అక్కర్లేదు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయక్కర్లేదు. అదే కదా మానవ సేవయే మాధవ సేవ చెప్పారు. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తీయునైన ఈశుని
అందరి జీవుల్లోనూ నేను ఉంటున్నాను, నన్ను గుర్తి శుని చేయవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితులంటే ధనవంతుడు ఎందు, పేదవాడి ఎందు, ఆరోగ్యవంతుడు ఎందు, రోగగ్రస్తుడు ఎందు, ఏడుగు ఎందు, అందరి ఎందు కూడా సమానంగా చూసేటువంటి వాడే జ్ఞాని అని భగవద్గీతలు చెప్పాడు. మరి దాన్ని మనం గుడికి వెళ్ళొచ్చు, వెళ్ళి పరిశుద్ధమైన హృదయంతో గుడికి వెళ్ళాలని చెప్పారు. కంపల్సరీ కాదు, వెళ్ళి చక్కగా కాళ్ళు కడుక్కుని వెళ్ళి పరిశుద్ధమైన హృదయంతో వెళ్ళి ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా చక్కగా భగవంతుడిని తలుచుకుంటూ ప్రదక్షిణం చేసి, ఆయనలో ఉండే గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి, భగవంతుడిలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ ఆయన మనం మననం చేసుకుంటూ, ఆయన ఇలా ప్రవర్తించాడు, సత్యాన్ని ఇలా పాటించాడు, అహింస ఇలా పాటించాడు అని వాటిని మననం చేసుకుంటూ ఆయన చూడంగానే ఇవన్నీ గుర్తుకు రావాలి, మనం కూడా అలా ఉండాలి అనే స్ఫూర్తిని తెచ్చుకుంటూ కనుక వెళ్ళినట్టయితే సార్థకం ఉంటుంది. బాగుందండి. ఇప్పుడు భక్తులు కోరికలు తీర్చడానికే భగవంతుడు ఉన్నాడా? ఇది వాస్తవం కాదు. భగవంతుడి పని ఏంటి అంటే జీవులకి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మంచి చెడులు మనం చేసుకున్న పుణ్యపాపాల వలన వస్తాయి. గత జన్మలో మనం పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా ఎన్ని జన్మల క్రితం చేసినప్పటికీ వెంటనే రావాలని లేదండి. 100 జన్మల క్రితం మనం చేసుకున్నాం, వెంటనే రావాలి, మరుసటి జన్మలో రావాలని లేదు, అది స్టోరీ ఉంటుందన్నమాట. మనకి అవకాశం వచ్చినప్పుడు జన్మలో వాటి వల్ల మనకి మంచి చెడు పరిస్థితులు వస్తూ ఉంటాయి అని వేదాంత శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. భగవంతుడు ఏం చేస్తాడంటే నిమిత్త మాత్రుడు, అబ్జర్వర్ అనమాట, చూస్తూ ఉంటాడు. నువ్వు సుఖపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు, కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇవాళ భగవంతుడికి ఎవరి మీద కూడా పక్షపాతం లేదు, ఎవరి మీద లేదు. ఒకటి ఎందు అభిమానం, ఒకటి ఎందు ద్వేషము అనేది, నమే ద్వేషోస్తి అంటాడు. నాకు ద్వేషించేవాడు ఎవడు లేడు. అది నువ్వు చేసుకున్న పుణ్యపాపాలకు నువ్వు అనుభవిస్తూ ఆయన గమనిస్తూ ఉంటాడు. అయితే మనం చేసుకున్న పుణ్యపాపాల వల్లే ఇవన్నీ వచ్చినాయి అని గుర్తించి ఇక వేట పాపం చేయకూడదు. మనం చేసాం పాపాలు, ఎన్ని జన్మలో ఎత్తినప్పుడు చేసి ఉంటాం. మానవుడు బుద్ధిలేక చేసి ఉండవచ్చు, ఎవరైనా చేసి ఉండవచ్చు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు, గత జన్మలో చేయలేదు ఏం చెప్తారు. వాటి వల్ల కష్టాలు వస్తున్నాయని గుర్తించి భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది మనం ఏ పాపం చేస్తే ఇది వచ్చిందో అటువంటి పాపం చేయకూడదు. బంగారం దొంగతనం చేసాం గత జన్మలో, ఈ జన్మలో రోగం వచ్చింది అని శాస్త్రంలో ఉంటుంది. ఓహో ఇందువల్ల వచ్చింది కదా అని తెలుసుకుని ఇక మీద మేము ఆ పాపం చేయను, అలా ఉండమనే చెప్పాడు. ఇప్పుడు మీరు అన్నారు కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడు, సుఖపడుతుంటే చూస్తూ ఉంటాడు అని అన్నారు. ఒక భక్తుడు ఇట్లా స్వామివారికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను, ఇట్లా మొక్కుకున్నాను, వెళ్ళి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ పని అయింది అంటాడు. అది అంత కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఎందుకంటే నేను అనుకోవటం ఇది నమ్మకం మీద మనిషి జీవితం నడుస్తుందని చెప్పి అనుకుంటాను. అది ఎంతవరకు ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక ఆయన అనుకుంటాడు ఏదో రికమెండేషన్స్ తీసుకుని ఉన్నతమైన పదవికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఇదిగో దేవుడు అనుగ్రహించాడు, నేను వచ్చాను, నన్ను దేవుడు కరుణగా చూశాడు అందరితో చెప్తూ ఉంటాడు. దేవుడు కరుణగా చూడటం వల్ల కాదు, నీ రికమెండేషన్స్ వల్ల నువ్వు వచ్చు. ఆయన కరుణగా చూస్తే నీ మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ భక్త మీరాబాయి కానీ, సక్కుబాయి కానీ, రామదాసు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, అనుభవానంద స్వామి కానీ, వివేకానందుడు కానీ, ఆయన లౌకికమైన ప్రయోజనాన్ని కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు వివేకానంద స్వామి. అట్లా అనుగ్రహించి నిన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు భగవంతుడు. నువ్వు అన్ని వ్యతిరేక లక్షణాలు ఉండి నువ్వు లౌక్యం వల్ల సాధించుకుని వచ్చి అధికారంలోకి వచ్చి దేవుడు అనుగ్రహించబట్టే నాకు వచ్చాడంటే దేవుడు నువ్వు అధర్మం చేయడానికి ఎందుకు సహకరిస్తాడు? ఇప్పుడు పాఠశాలలో పిల్లలు ఉన్నారు, ఒక తరగతిలో ఒక 20 మంది పిల్లలు చదువుకున్నారు చక్కగా, మీలాంటి పండితులు బోధించారు పాఠాలు, చదువుకున్నారు. ఆ 20 మంది పిల్లలు పాస్ అవుతారు. దానిలో కొంతమంది పూజిస్తారు, కొంతమంది పూజించరు. ఏదేమైనా పాస్ అయ్యామంటే దేవుడు కృప దయ అని చెప్పి చెప్పుకుంటారు. ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ప్రత్యర్థులు ఇద్దరు, 2 పార్టీల వాళ్ళు. ఇద్దరు గుడికి వెళ్ళారు, ఇద్దరు నమస్కారం పెట్టారు, టెంకాయ కొట్టారు. మరి వాస్తవానికైతే ఇద్దరిలో ఒకడే గెలుస్తాడు. మరి గెలిచిన వాడేమో దేవుడు నన్ను గెలిపించాడంటాడు, ఓడిపోయిన వాడేమో ఏమనుకోవాలి? దేవుడు నన్ను నమ్మకమే కదా ఇది. అంతే. ఇప్పుడు ఇంతవరకే కాదు, ఇంకా మీరు చెప్పిన దాన్ని చేర్చాల్సింది హోమాలు కూడా చేయిస్తారు, యజ్ఞాలు చేయిస్తారు. అవి చేయించినందువలన మనకి చిత్తశుద్ధి కలగడానికి ప్రయత్నించాలి తప్ప కామ్య కర్మలు కాకూడదు. మానవుడు చేసే పని ఏంటంటే మన కోరికల కోసం చేయకూడదు. కోరికల కోసం చేసి ఇప్పుడు చేస్తే నెరవేరుతాయి, ఇప్పుడు నెరవేరేది కాదు. ఈ చేసిన ఫలితానికి తర్వాత ఎప్పుడో పై జన్మలో వస్తుంది, ఆ వనరులు ఏర్పడతాయి. ఇప్పుడు చేసినందువల్ల మాత్రం
బెల్ట్ అని కాదు, అది గత జన్మ ప్రకారం చక్రం తిరిగిపోతుంది అంతే. మీరు పండితులు, శాస్త్రాలు చదివారు, పుస్తకాలు చదివారు, 30 ఏళ్ల పాటు ఎంతో జ్ఞానాన్ని బోధించారు. పునర్జన్మ ఉందంటారా? పునర్జన్మ ఉన్నది. ఎలా చెప్పగలుగుతారు? దానికి 2-3 కారణాలు చెప్తాను నేను. అంటే అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా మనం సమగ్రంగా దాని గురించి కాదు కనుక క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మానవుడు జన్మించినప్పుడు ఒకడు పేదవాడిగా పేద ఇంట్లో ఉన్నాడు, ఒకడు ధనవంతుడిగా ఉన్నాడు, ఒకడు రాజకీయ నాయకుడి కొడుకుగా జన్మించాడు, ఒకడు పండితుడిగా ఉన్నాడు, ఒకడు అంగవైకల్యంతో పుట్టాడు. పుట్టినప్పుడే మెంటల్లీ రిటార్టెడ్ అండి అంటున్నారు కొంతమంది అవయవ లోపాలతో జన్మిస్తున్నారు. ఇట్లా సమాజంలో చూస్తూ ఉంటే రకరకాలుగా మానవులు జన్మిస్తున్నారు కదా. ఒకడు అలాగా ఒకడు ఇలాగా పుట్టడం దేనికి అసలు? అందరూ సుఖంగానే పుట్టచ్చు. ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచివాడు, మంచి చెడు పక్కన పెట్టండి, నడవలేడు. మనం రోడ్డుని చూస్తూ ఉంటే అయ్యో ఆయన డేకురుకుంటూ నడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. అదే చిన్నపిల్లవాడికి అనారోగ్యం వస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. పసిపిల్లవాడు తెలియదు, డాక్టర్లు చూసి ఇది పుట్టుకతో వచ్చిందమ్మా, ఇది తగ్గదు కొంతవరకే అంటారు, భరించాలి వాడిని. తర్వాత జ్ఞానం వస్తున్న కొద్దీ వాడు ఏమనుకుంటాడు, అందరూ అలా ఉంటున్నారు కదా, నాకు చేతులు లేవు కదా, నేను ఇట్లా ఎందుకున్నాను, నేను ఆడుకోలేకపోతున్నాను అని వాడి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, బాధ వస్తుంది. అది వాడికి పోవటానికి యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు అడ్జస్ట్ అవుతుంది మైండ్ అనేది. నా కర్మ ఇంతే, ఇదే అర్థం, మిగతా వాటిలో చూసుకుంటాననుకుంటాడు. ఇట్లా అది మనం చూస్తేనే తట్టుకోలేము. వాడి బాధను చూస్తే ఆ పిల్లవాడు 2 ఏళ్ల పిల్లవాడు, మనం చూసి తట్టుకోలేము అసలు. మరి ఒకడు అట్లాగా, ఒకడు ఇట్లాగా, ఒకడు అట్లాగా ఉంటున్నారంటే వీటికి కారణం ఏమీ లేకుండా ఉండదు. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పిన ప్రతిదానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్. వాడు గత జన్మలో చేసుకున్న పుణ్యపాపాలు కారణము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పుణ్యపాపాలు లేవు, గత జన్మలు లేవు. లేనప్పుడు మరి వాడు ఎందుకు అట్లా జన్మించాడు, వీడు ఇట్లా ఎందుకు ఉంటాడు? పుట్టగానే వీడికి వనరులు ఉన్నాయి, హాయిగా వీడు ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు, వీడి సింహాన్ని రోడ్డు అయిపోయాడు, ఆ వనరులు వచ్చినాయి. అది ఒకటి. తర్వాత పునర్జన్మలు లేవు. నేను ధర్మంగా ఎందుకు ఉండాలి అసలు? నేను అడుగుతున్నా ఏంటంటే, నేను అన్ని అధర్మాలు చేస్తాను, అన్యాయాలు చేస్తాను, లౌక్యంగా చూసుకుంటాను, అన్ని నేరాలు చేసి తప్పించుకుంటాం, యాక్సిడెంట్ తప్పించుకుంటాడు. తప్పేంటి దాంట్లో? నేను తెలివితేటలతో అన్యాయాలు చేసి తప్పించుకుంటున్నా, నీకేంటి బాధ? ఎందుకంటే మానవుడికి ఇంకా జన్మ లేదు, ఈ జన్మతో అయిపోతుంది. ఈ జన్మలో ఉన్నంతగాడికి నేను అనుభవించి నా ఇష్టం వచ్చినట్టు అన్యాయాలు, అక్రమాలు చేసుకుంటాను. మీరు తప్పంటారు, మీ దృష్ట్యా తప్పు అన్యాయం చేయడం, మా దృష్ట్యా తప్పు కాదు, నా ఇష్టం. సమాజం పోతుంది కదా నేను ఉండను కదా అసలు. నేను ఉంటానంటే కానీ నేనే ఉండను అనుకున్నప్పుడు ఈ సమాజం ఎడిపోతే నాకెందుకు అసలు? ఇంకా అనుకుంటారు నన్ను, అనుకోండి. నేను ఉన్నప్పుడు మీరేమనుకుంటే నేను వింటానే ఏమన్నా. కానీ నేను ధర్మంగా ఎందుకు ఉండాలి అసలు అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నాయన పుణ్యపాపాలు ఉన్నాయి, ధర్మాధర్మాలు ఉన్నాయి, పరలోకం ఉంది అని ఒక భావాన్ని కనుక మనం ఇంజెక్ట్ చేయకపోతే శాస్త్రాల్లో నేను ఎందుకు ఉండాలి? వై షుడ్ ఐ బీ సిన్సియర్గా ఉండను. నేను సిన్సియర్గా ఉండను, చెప్తున్నా నేను ఇన్సిన్సియర్ అని. నేను అలాగే ఉంటా. తప్పేమిటి? నీకు తప్పు, నాకు కాదు కదా అంటాడు. నా పాలసీ ఇది, దోపిడీ చేయడం నాకు తప్పు కాదు, నా పాలసీ. అయితే ఏంట తప్పు, అయితే ఏమిట అనుకో. అందుకని మానవుడు ఏంటంటే ధర్మ మార్గంలో ఉండాలి అంటే పరజన్మ ఉన్నది, మంచి చెడులు చేయాలి, గత జన్మలో చేసిన ఈ జన్మలో వస్తున్నాయి అనేది తప్పనిసరిగా ఆ కాన్సెప్ట్ అనేది సమాజంలో ఉండాలని నేను భావిస్తున్నాను అనమాట. సత్ప్రవర్తన కలిగి ఉండటానికి, సన్మార్గంలో నడవటానికి, ఆచార వ్యవహారాలని, కట్టుబాట్లని పాటించడానికి ఇలాంటివన్నీ కూడా అవసరం అనే ఋషులు ఆశ. ఎందుకంటే ఋషులు తపస్సు చేసి సర్వసంగ పరిత్యాగులై సమాజానికి మనం ఏమైనా మేలు చేయగలుగుతామా అని ఆలోచించి ఒక మార్గం చెప్పిన తర్వాత వాళ్ళకేం స్వార్థం లేనప్పుడు మరి మనము ఉన్నారు కదా, దేశభక్తి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దేశభక్తి వీళ్ళకి చాదస్తంగా అనిపిస్తుంది, ఏది ధర్మం లేకపోతే. అదే సార్, శాస్త్రి గారు మీరు ప్రవచనాలు చేస్తున్నారు దేవాలయాల్లో, బయట సభల్లో, సాహిత్య సభల్లో వగైరా మంచి మాటలు అందిస్తున్నారు. సన్మార్గంలో ఉండటం కోసం, మంచిగా బ్రతకటం కోసం మీ మాటలు వాళ్ళకి ఉపకరిస్తున్నాయి. ఇలాంటివి మరి ఆకాశవాణి ద్వారా కూడా ఇచ్చినట్టయితే అనేక ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆకాశవాణిలో ఎప్పుడైనా ఇచ్చారా ప్రోగ్రామ్స్? ఆకాశవాణిలో సుమారు ఒక 30-40 దాకా ఇచ్చా. అమరవాణి అనే కార్యక్రమంలో, తర్వాత ఈ కవి సమ్మేళనంలో కానీ, లేదా సాహిత్య ప్రసంగంలో కానీ,
అమర భారతి అనే పేరుతోటి వచ్చే దాంట్లో కూడా ఒక్కొక్క టాపిక్లు 30 ఏళ్ళ బట్టి నేను ఇస్తూనే వచ్చాను. మొన్నటిదాకా కూడా ఇచ్చాను, సంవత్సరం క్రితం వరకు కూడా. ఒక టీవీలోకి వెళ్ళలేదు తప్ప మిగతా ఇచ్చాను. కవి సమ్మేళనాల్లో మీ పాత్ర ఏమిటి? కవి సమ్మేళనాల్లో నేను కవిని అయినప్పటికీ సమ్మేళనాల్లో పాల్గొనేవి తక్కువ అనమాట. పెద్దగా వాటి మీద ఇంట్రెస్ట్ అనేది లేక, మనం రాసాం కదా కావ్యాల సమాజానికి అని చెప్పి అయితే పిలిస్తే అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాను కవి సమ్మేళనానికి. మీరు పొన్నూరు కళాశాలలో పనిచేసినప్పుడు మీ సహాధ్యాయులు లేకపోతే మీ ప్రిన్సిపాల్స్, తోటి లెక్చరర్స్ వాళ్ళ వైపు నుంచి మీ ఎలాంటి సపోర్ట్, సహకారం, సూచనలు, సలహాలు ఎలా ఇచ్చారు? ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? నాకేంటంటే వేదాల సీతారామాచార్యులు గారని ఒకరు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వారు మా గురువుగాను ఉన్నారు చదువుకున్న రోజుల్లో. అదే కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. ఆ వారు నేను కలిసి పనిచేసాం. ప్రిన్సిపాల్గా పనిచేశారు వారు మంచి సహకారం ఇచ్చేవారు విద్యార్థులకి. మంచి స్ఫూర్తిదాయకంగా ఎన్ని క్లాసులు పెట్టుకున్నా ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఆ పాఠాలు నువ్వు చెప్పుకుని ఉంటే నేను సహకరిస్తూ ఉంటానని సహకరించిన వాళ్ళు ప్రధానంగా ఆయన్ని చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి అనమాట. తర్వాత తెనాలి కాలేజీలో గురువులు మంచి స్ఫూర్తినిచ్చారు వాళ్ళందరూ కూడా. మీరు ప్రవచనాలు చేసేటప్పుడు వినేవాళ్ళు వారి యొక్క సమస్యలు, అనుమానాలు ఏమన్నా అడిగినప్పుడు ఎలా ఉండేది మీ పరిస్థితి? ఒక్కోసారి మీ ఊహకందనటువంటి, ఎందుకంటే అడిగేవాడికి ఏది అడుగుతాడో తెలియని పరిస్థితులు కూడా ఉండేవాడు. మరి అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఎదురైద్దా? ఎక్కడన్నా కానీ సహజంగా ఏంటంటే ప్రవచనం నేను చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ వింటారు, సంతోషిస్తారు, వెళ్ళిపోతారు. తప్పిస్తే వాళ్ళ నుంచి ఇలాంటి చిక్కు ప్రశ్నలాగా సహజంగా నాకేమీ రాలేదు. 1-2 సందర్భాల్లో మాత్రం వచ్చినాయి. మీరన్నట్టుగా ఏంటంటే మరి వినే శ్రోతలకి రకరకాల అభిరుచులు ఉంటాయి కనుక వాళ్ళ సందేహాలు ఉంటాయి. ఒకళ్ళు మాత్రం అడిగారు. ఇక్కడే మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం బృందావన గార్డెన్స్లోనే సంస్కృత భాష యొక్క గొప్పతనం గురించి ఈరోజు ఉపన్యాసం చెప్తున్నాను అని చెప్పాను నేను. మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నాము, అసలు దానికి మూలం భాష నేర్చుకోవాలి. పాశ్చాత్యుడు ఈ దేశానికి వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో కూడా ఉద్యోగాల కోసం వచ్చి అప్పుడు సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించి కూర్చుని నేర్చుకుని వీళ్ళతో సమానమైన పాండిత్యాన్ని సంపాదించి ఇంగ్లీష్లో వీటంటే తర్జుమాలు చేసి ఎంతో కృషి చేశారు. అన్ని దేశాల్లోనూ సంస్కృత పండితులు ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ చదువుకున్నవాడు దీంట్లో లిస్ట్ ఇచ్చా ఈ పుస్తకంలో. అలా గొప్పది మనం అందరం మాట్లాడవచ్చు. ఒకప్పుడు రాజభాషగా ఉంది, కష్టమైంది ఏం కాదు. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే. బిఏ దాకానో ఎంఏ దాకానో ఇంగ్లీష్ మీడియంలో చదివితే వాడు ఆ 4 వాక్యాలు రాస్తున్నాడు, కానీ లేకపోతే ఇంగ్లీష్ మాత్రం తేలికే ఉంది. దానికి చదువుతున్నాడు, చిన్నప్పటి నుంచి చదువుతున్నాడు. ఇది చదవడం అందుకని కష్టం అనిపిస్తుంది కాదు అని చెప్పి నేను చాలా చెప్పా. అందరూ కూడా మనం మాట్లాడుతూ ఉంటే క్రమక్రమంగా మీకే అర్థమైపోతుంది మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి అని చెప్పా. 1 గంట చెప్పిన తర్వాత ఒక స్త్రీ లేచి నడివేసే స్త్రీ అడిగింది అనమాట, ఏమండి అంతా అయిపోయింది ఉపన్యాసం, నాకు కొన్ని సందేహం అండి. ఏంటంటే మీరు ఇట్లా చెప్తున్నారండి అందరినీ నేర్చుకోమని, కానీ మాకెవరు చెప్పలేదు కదా, అసలు మాకేమో చెప్పలేదు మీరెవరు, మరి శాస్త్రాలు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, దాంట్లో ఇవి చెప్పలేదు, అవి చెప్పలేదు, కావ్యాలు ఉంటాయని చెప్పలేదు, మాకెవరు నేర్పలేదు. మాకు ఇప్పుడు బాధగా ఉంటుందండి, ఇంత నేర్చుకోమని జ్ఞానం ఉందని చెప్తున్నారు, నేర్చుకోలేకపోయామని మీరేం చెప్తారని అడిగింది. నేర్చుకునే వయసు దాటిపోయింది అడిగింది. అమ్మ నువ్వు అడగవలసిన ప్రశ్నలు అయిపోయినాయా ఉన్నాయా అంటే అయిపోయినాయని నేను చెప్తాను సావకాశంగా, నువ్వు ఎన్ని ప్రశ్నలు అడుగు అని చెప్పా. ఇప్పుడు అన్ని విభాగాల్లో నుంచి అన్ని వర్గాల్లో నుంచి సంస్కృతం నేర్చుకున్న పండితులు అనాది కాలం నుంచి ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. వారందరికీ ఎట్లా వచ్చింది సంస్కృతం? ఎవరో ఒకళ్ళు కనుక 2-3 ఎప్పుడైనా కనుక కాదు అని అనుకుని ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత దోషం అవుతుంది, కానీ మొత్తం అందరికీ ఆ దోషాన్ని ఆపాదించకూడదు. ఇప్పుడు ఎక్కడో ఒక ముఖ్యమంత్రి మీద ఎక్కడో ఎవడో నేరం చేశాడు, అటాక్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత చాలా కాలం క్రితం ఏంటంటే ఇంకెక్కడో విజయవాడలో ఉన్నారు, ఇది ఆ వర్గం వాళ్ళు, వీళ్ళ ఇంటి మీద దాడి చేశారు కొందరు ప్రజలు. అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, ఆ వర్గం వాళ్ళు అయి ఉన్నారు వీళ్ళు, కానీ సంబంధం లేదు. అసలు వీళ్ళు ఏం చేశారు? మీ కళ్ళ ఎదురుగా రోజు కనిపిస్తున్నారు కదా, అక్కడెక్కడో జరిగిన దానికి దీనికి సంబంధం ఏముంది? ప్రజలు ఎందుకు ఆవేశపూరితంగా వాళ్ళ మీద చేశారు? ఆ ఆవేశాన్ని ఎవరు ఆపుతారు? విద్య లేకపోవడం బట్టి. కానీ తప్పు ఎవరు చేస్తే వాళ్ళది, చెప్పలేదు అంటే వాళ్ళ తప్పు, కానీ చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. మరి పాశ్చాత్యులందరూ ఇక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళు వాళ్ళ టైంలో నేర్చుకున్నారుగా,
ఓనమాల దగ్గర నుంచి దిగి తీసుకుని నేర్చుకున్న పండితులు ఎంత వేదాలంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశాడుగా, మ్యాక్సిమిలర్ చేశారుగా. మరి తర్వాత ఈ సంస్కృతంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు ఇవి అవి అనకుండా అన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఇతర దేశాల్లో చేసేస్తున్నారు. అవి ధర్మశాస్త్రం అయినా కొంచెం ఆచార్య వ్యవహారాలు చెప్తాయిలే మనకెందుకు ఇది అనుకోకుండా ఏముందో ముందు దాన్ని ట్రాన్స్లేషన్ చేద్దామని చెప్పి అన్నీ ట్రాన్స్లేషన్ చేశారు. కనుక మరి చెప్పకపోతే ఎట్లా వచ్చిందండి? అట్లాగే ఎవరో కొందరు దాచి ఉంటారు. అందుకే జాషువారు అంటే విద్య దాచడి దురాచరణ ఎందరి కళాభ్యసన చాతురి గొంతు నులివేనొక్కో అని వాపోయారు. విద్య దాచుకుంటారండి చెప్పరు కావచ్చు, జరగలేదని అంటల్లా. జరిగి ఈ అనంతకాల గమనంలో జరుగుతుంది. ఒక మహానుభావుడు సంస్థని పెట్టి సమాజ సేవ కోసం ఆస్తులన్నీ అంకితం చేసేసాడు ఓ చోట. చేస్తే తర్వాత ఏమైపోయినాయి, కొన్ని తరాల ఇంట్లో పేపర్లో రాస్తుంటారు, అవన్నీ మిస్లీడ్ అయిపోయినాయండి. ఆ ఫండ్స్ అన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలు వినియోగించుకోవడం లేదు, చాలా రాజకీయాలు వచ్చేసినాయని అంటున్నారు. ఇచ్చిన ఆయన మంచి అభిప్రాయంతో ఇస్తే చెడగొట్టుకుంటే ఆ తప్పెవరిది? ప్రజలది. అందుకని ఒక సిద్ధాంతం పెట్టినప్పుడు మంచిగా పెడతాడు, తర్వాత వాళ్ళు మార్చుకుంటారు, ఆ దోషం వాళ్ళది. అందుకని అలాగే స్త్రీలు ఎంతోమంది నేర్చుకున్నారు. స్త్రీలలో మహాపండితులు ఏమిటి, కాళిదాసుతో సమానంగా కవిత్వం చెప్తామనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆ లిస్ట్ అంతా దీంట్లో ఇచ్చా. అందుకని దీనికి ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఒక 20 పేజెస్ ఉంటుంది. ప్రతి మానవుడు ఆ ఇంట్రడక్షన్ కనుక చదివితే సంస్కృత భాష నాది అంటాడు. దీంట్లో ఏం చెప్పాడు, ముస్లిమ్స్ సంస్కృత పండితులు ఉన్నారని చెప్పాడు. తర్వాత హుమాయూన్ సంస్కృత పండితులు, తర్వాత అల్లావుద్దీన్ చరిత్రమని సంస్కృతంలో ఒక కావ్యం రాశాడు. వాళ్ళు కూడా చదువుకున్నారు, ఈ వాళ్ళ సంస్కృతానికి సేవ చేశారు. వీరు వారు అనకుండా అందరూ చేశారండి సంస్కృత భాషకి. ఎవరో చెప్పలేదు అంటే మనం ఏం చేయలేం. అది ఎక్కడైనా ఉంటుందండి. మీరు ఇవాళ ఒక రూల్ పెడితే సమాజం వింటుందా? మద్యపానం చేయకూడదు మనం అందరం పెట్టాం, ఎంతమంది వింటున్నారు? ఇవాళ మనం అందరం కలిసి నియమం పెడితేనే ఒక నియమం అందరికీ తప్పని తెలుసు, కానీ మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం? సమాజాన్ని అంతటినీ కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు కదా. కొందరు చేసిన దానికి ఏం చేస్తారమ్మా, నువ్వు నేర్చుకుంటానే నేర్చుకుని మీరు ఎవరైనా తీసుకొస్తారంటే 10 మంది తీసుకురా, నేను నేర్పుతా కావాలంటే నీవు ఉచితంగా నువ్వేం ఇవ్వక్కర్లేదు అని చెప్పా. తర్వాత పక్కన వాళ్ళు కూడా అన్నారు, ఆడు కూడా తప్పైపోయిందండి అని అడిగింది. అడగొచ్చమ్మా, సందేహం అడగడానికి ఏముంది, నువ్వు ఆక్షేపిస్తూ కూడా అడగొచ్చు, నీ వాసది నేనేం అనుకోను అన్న. పక్క వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎప్పుడో కాలగతులు ఎవరో చేస్తే మనం అందరినీ ఎట్లా అంటామండి అనేవాడు. అట్లా 1-2 మాత్రమే తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ సందేహాలు అడిగినట్టుగా చెప్పిందంతా వింటున్నారు. శాస్త్రి గారు, మన దేశానికి, మన భారతదేశానికి గొప్పతనం అనొచ్చు, ఒక ఔన్నత్యం ఏమిటంటే విశ్వజనావళికి విద్య నేర్పినటువంటి దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం, అనేక భాషలు, అనేక వ్యవహారాలు, ఆహార్యాలు అయినప్పటికీ కూడా వీఆర్ ఇండియన్స్, భారతీయులు అన్నది ఒక ఐకమత్యం మన దేశంలో ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా ఉండకపోవచ్చు. ఒక సంస్కృతి, కానీ మన సంస్కృతి చాలా గొప్పది. బ్రౌన్ కూడా మన దేశానికి వచ్చి చక్కగా ఒక డిక్షనరీని అందించారు మనకి, మీరు అన్నట్టు ఇందాక. మరి ఇతర దేశస్తులు కూడా మన దగ్గరకు వచ్చి మన కట్టుబాటు బాగుంటుందని, మన వేషధారణ బాగుంటుందని మరి విశ్వసించి ఆచరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్య భాషలు నేర్చుకోవచ్చు, కానీ మాతృభాషని మర్చిపోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు ఇప్పుడు తెలుగు భాషని కాపాడుకోవాలి అని ఇప్పుడు సభలు సమావేశాలు బాగా జరుగుతున్నాయి. తెలుగు భాషను కాపాడుకోవడం ఏంటి, తెలుగువాడే పుట్టి అదొక ఈ పద్ధతి ఉంది, నడుస్తూ సమాజంలో. చాలా సంతోషం అండి. కళాశాలలో చక్కగా 30 ఏళ్ల పాటు మీరు విద్యార్థుల్ని తీర్చిదిద్దారు, మీకున్నటువంటి జ్ఞానాన్ని పంచారు. మీరు పరీక్షలకి పేపర్లు దిద్దడానికి వెళ్ళినప్పుడు, మూల్యాంకనం అంటామా దాన్ని, మూల్యాంకనం వెళ్ళినప్పుడు మరి ఏ విధంగా మీరు మార్కులు వేసేవాళ్ళు, ఏమిటి ఆ అనుభవం ఏమిటి? ఎందుకంటే మీరు మార్కులు వేస్తేనే వాడు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసులు పాస్ అవడం ఇవన్నీ. మరి ఏ విధంగా ఉండేది మీ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఒక పండితుడిగా? మీరు అడిగినటువంటిది చాలా సూక్ష్మంగా చెప్పాల్సింది, గట్టి ప్రశ్న మీరు అడిగింది, చాలా గట్టి ప్రశ్న వీటన్నిటికంటే. మూల్యాంకనానికి నాగార్జున యూనివర్సిటీకి అక్కడికి వెళ్ళినప్పుడు సరే మేము తీసుకుని ఆ పేపర్లన్నీ కరెక్ట్ చేసి ఇచ్చేసేవాళ్ళం. రాసిన వాడికి రాసినట్టుగా ఇచ్చేవాళ్ళని తప్పిస్తే దాంట్లో రాయని వాడికి మార్కు వేయటం కానీ రాసిన వాడికి తీయటం కానీ ఉండేది కాదు. అంటే ఆ రకంగా కొన్ని జరుగుతూ ఉంటాయి లోకంలో.
రకరకాల ధర్మాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు కావు. కానీ నా వరకు మాత్రం ఏంటంటే రాసిన వాడికి మార్కులు వేసాను, రాయని వాడికి వేయలేదు. మనం రాయని వాడికి కూడా మార్కులు వేసి ఇన్సిన్సియారిటీని ప్రోత్సహిస్తున్నట్టే కదా. అలా చేశా. ఈ విషయంలో ఒక్క వాక్యం ఒకటి చెప్తాను. మా గురువు గారు కానీ మా గురువు గారితో కలిసి పనిచేసిన వారు ఉన్నారు. ఒక ఆయన నోరి సత్యనారాయణ శాస్త్రి గారిని తెనాల్లో, ఇప్పుడు లేరు. వారు యూనివర్సిటీ విచిత్రంగా ఉండేవారు అనమాట. అంటే పేపర్లు ఎదురానికి వచ్చినప్పుడు పుస్తకాలు కూడా సంచిలో తెచ్చుకుని వాడన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి సూత్రము చూసుకుంటూ మార్కులు వేసేవారు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా కొందరు లెక్చరర్స్ అయిపోయి ఆ స్పాట్ వాల్యుయేషన్కి వచ్చేవాడు. వీరికి 4 అయిపోతుంది, 4:30 అయిపోతుంది, 5 అయిపోతూ ఉంటుంది, ఇంకా మిగిలి ఉంటాయి పేపర్లు, నిదానంగా తిట్టు ఉండేవాడు. వాళ్ళు అప్పుడే 3:30, 4 అయిపోగానే మొత్తం తీసేసి లిస్టులు వేసేసి యూనివర్సిటీలో ఇచ్చేసి టీలు తాగేసి వచ్చేసి వెళ్ళిపోతున్నాం అని అంటూ వచ్చి పలకరించి, గురువుగారు మీరు అట్లా చూడకండి పేపర్లు, బాగా వేసేయండి, ఇంకో 4 మార్కులు వేసేయండి, మీకు ఏంటి ఇప్పుడు 2 మార్కులు వచ్చిన 4 మార్కులు వేసి ఏంటి మీకు వచ్చిన అసలు వేసి పారేయండి, లేదు కొట్టి పారేయండి ఏదో ఒకటి, దాని గురించి ఏంటి ఇంత నిదానంగా దిద్దుతారు. మళ్ళీ ఆ మన్నాడు వచ్చి దిద్దుకోవాలి మిగిలిన పేపర్లు. ఆ ఎగ్జామ్ చీఫ్కి ఇచ్చి రేపు వచ్చి దిద్దుతానని రేపటి పేపర్లు తీసుకుని ఇవాళ పేపర్ కూడా దిద్దుకుని వెళ్ళేవారు. వారు ఒకటే మాట చెప్పేవారు. విద్యార్థులు ఎన్నో సంవత్సరాల పాఠాలు చెప్పాను నేను, ఒక సూత్రానికి ఒక సూత్రం రాస్తాడు, అది తప్పని వాడికి తెలుసు, చూస్తారట్లే అని రాసి పారేస్తూ ఉంటాడు. గబక్కన మనం రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, అక్కడ వాడికి మార్కులు వేసేస్తేనేమో తప్పు అవుతుంది. ఒకడు సూత్రం రాస్తాడు, మనకు గుర్తురాదు, ఆ టైంలో గుర్తురాక ఏంటంటే ఇది రాసేయండి అని కొట్టేస్తాం. అప్పుడు రాసిన విద్యార్థికి నష్టం వస్తుంది, 1 మార్కు కానీ 2 మార్కులు కానీ, అది మరి అన్యాయమే అవుతుంది. అందుకని నేను ఇట్లాగే చేస్తున్నాను అని వారు చెప్పారు. మరి అట్లా సహజంగా చాలా తక్కువ అలా ఉండేవాడు. నేను చిట్ట చివరికి వచ్చిన తర్వాత చివరి 10 సంవత్సరాలను ఎగ్జామినేషన్స్కి వెళ్ళలేదు. నాకు పిలుపు వచ్చింది, వస్తే నేను మాత్రం రాలేను అని చెప్పి ఏదో రాసేస్తూ ఉండేవాడిని తప్ప నేను రాకపోయేవాడిని. అదే వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశించి మనం వెళ్ళటం, హడావుడి పట్టడం, ఏమీ రాయని వాడు వస్తాడు, ఇవన్నీ ఎందుకు వచ్చిన సమస్య. అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళు రాసినటువంటి పరీక్షా పేపర్లో ఉపాధ్యాయులు అధ్యాపకుల చేతుల్లోనే ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు, అందుకే నేను అడిగాను, మీ తరం వేరు, ఇప్పుడున్నటువంటి తరం వేరు. సుమారుగా టైం చూసుకుంటూ ఏదో రాశాడులే అని చెప్పి ఏదో తోచిన విధంగా మార్కులు వేసుకుంటూ పోయి, అప్పుడు బాగా చదివి కష్టపడి దీక్షా పట్టుదలతో చదివినటువంటి విద్యార్థికి వేసే మార్కులు, ఏదో సుమారుగా చదివి పాస్ అయితే చాలులే అనుకునేటువంటి విద్యార్థికి వేసే మార్కుల్లో వ్యత్యాసం కనపడకపోతే మన వృత్తి ధర్మం ఏమవుతున్నట్టు? వాడికి 70 వస్తాయి, 80, వీడికి 90 వస్తాయి. కాబట్టి ఆ దిద్దేటప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి, మరి ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి సంతోషం అండి. మరి మీరు ఇన్ని శాస్త్రాలు, జ్యోతిష్యం అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అలాగే ముహూర్తాలు ఇప్పుడు వాటిలో చేస్తున్నారా? అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుందా? వీటిలోకి ఎందుకు వెళ్ళాలనిపించింటే సంస్కృతంలో అనేక బ్రాంచెస్ చూసాము, వేదాంతం చదువుకున్నాం, వ్యాకరణం చదువుకున్నాం కదా, మరి దీంట్లో ఉండే ఇంటిపడి కూడా మనం నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేర్చుకున్నాను నేను. తర్వాత ఏంటంటే 30 సంవత్సరాలు జాతక ముహూర్తాలని చెప్తూ వాస్తు పూర్తిగా ఆపేసాను చెప్పడం. జాతక ముహూర్తాలు మాత్రం చెప్తున్నా, అంత ఎక్కువగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాం. ముఖ్యంగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ సమాజానికి ఉండేటువంటి ఒక విలువల్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాం. అందుకని ఈ జ్యోతిష్యం నేర్చుకునే వచ్చేవాడికి ఈలో మూఢ విశ్వాసాలు కనుక ఉన్నట్టయితే చెప్పించుకునేవాడికి ఆ మూఢ విశ్వాసాల నుంచి వాడిని బయటపడేయాలి. ముందు చదువుకునేవాడు కానీ చదువు లేనివాడికి మూఢ విశ్వాసాలు ఉన్నాయి. శాస్త్రం చెప్పింది ఒకటి, వీళ్ళు అక్కలేని చాదస్తాలు పెట్టుకునేది ఒకటి. దీని నుంచి వాళ్ళని ఎలా విడగొడతామా అని పుస్తకం రాశాను. దాంట్లో భావకేరళం అనే పుస్తకం ఒకటి, ఇంకో 2-3 పుస్తకాలు ఏం చేశాయంటే ఎట్లా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు వీళ్ళు. ఇలా వెళ్ళిపోతే ఏమైంది? వివేకానందుడు జాతకాలు చూపించుకొని చెప్పాడా? రామకృష్ణ పరమహంస ఆయన చేతులు చూసుకుని వచ్చిన వాళ్ళ చేతులు చూశాడా? ఎవ్వరూ కూడా మేధావులు ఎవరు దీనికి పోనీ రాముడు చూపించుకుంటూ వచ్చాడా? ధర్మరాజు చూపించుకుంటూ వచ్చాడా? చూపించుకోవడం. ఒకసారి ఇలా అవుతుంది అని చెప్పు, ఒకసారి చూపించుకుని ఇలా ఉంటుందని అవుట్లైన్స్ తెలుసుకుని వదిలేయచ్చు. రెండోది ఏంటంటే ఈ చెప్పేటువంటి వాళ్ళ వలన కొందరు నిందలు వేస్తారు చెప్పేవాళ్ళ మీద. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ కమర్షియల్ అయిపోయారనే ఉద్దేశంతో లేనిది చెప్తూ ఉంటారని. వాటిల్లో కూడా అపోహలను తొలగించడానికి చిన్న చిన్న వీడియోలు చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. అందుకని బాగా తెలిసినవాడు ఎడ్యుకేట్ ఉన్నవాడికి 4 ముక్కలు నేను చెప్తూ ఉంటాను తప్పిస్తే సామాన్యుడికి నేను పెద్దగా వాడు రాంగ్ ట్రాక్లో ఉంటే నేను ప్రోత్సహించను. మీరు మహాపండితులు,
జ్యోతిష్యం అన్నారు, సంఖ్యాశాస్త్రం అన్నారు, ముహూర్త శాస్త్రం అని చెప్పి అన్నారు. ఈ మధ్యకాలంలో ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి కొంతమంది జ్యోతిష పండితులు అద్భుతంగా టీవీ ఛానల్స్లో చెప్పారు. వాళ్ళు చెప్పినవి మరి నిజం కాలేదు. మరి శాస్త్రం కరెక్టే, ఈ అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పే వాళ్ళల్లో వ్యత్యాసం అంటారా? మరి ఏమిటది? అంటే శాస్త్రం నిజంగా గొప్పది. అది గొప్పది కాకపోతే చదివినవాడు, ఇప్పుడు మీరు కెమిస్ట్రీ చదువుతున్నారు, ఏమీ తెలియదు, నేర్చుకోవడానికి వచ్చారు. చదువుతూ ఉండగా ఇంట్రెస్ట్ ఏర్పడే అంతా సత్యం సత్యం అంటేనేగా మీరు కంటిన్యూ చేసేది. చదివేస్తామంటే మీరు ఆ గ్రూప్ మార్చుకుంటారుగా. మరి చదివిన వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు పడి చదువుతున్నారంటే అసలు సబ్జెక్ట్ లేకుండా చెప్పేది కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ కొలతలు పెట్టేటప్పుడు కూడా సూత్రం ఉంది. ఇది AB² + BC² = AC², AC = √AC² అని చెప్పి మనం లెక్కల్లో చెప్తూ ఉంటారు హై స్కూళ్ళలో. ఇది సులభ సూత్రంలో ఉంది. మూలలు పెరగకుండా ఎలా ఉండాలంటే సులభ సూత్రంలో ఉంది. పైథాగరస్ థియరీ ఉంది. అలాగే పై అనేది ఉంది, 22/7 పై అని కాలామృతంలో ఉంది. తర్వాత ఎక్కువ భాగం ఏంటంటే ఈ ఫలితాలు వదిలేస్తే గ్రంథాలు ఏంటి క్యాలిక్యులేషన్స్ చాలా డీప్గా చెప్పారు. భూమి మీద కూర్చుని ఏ యంత్రముల యొక్క సహాయం లేకుండా అరుగు మీద కూర్చుని లెక్కలు వేసుకుని గంటల తరబడి ఫలానా సంవత్సరంలో ఈ నెలలో ఫలానా టైంకి గ్రహణం వస్తుంది అని వీళ్ళు రాస్తే పంచాంగాలు ఖచ్చితంగా ఆ టైంకి గ్రహణం అనేది అక్కడ కనిపిస్తుంది. తరతరాలుగా అట్లా వస్తూనే ఉంది ఆ టైంకి. మరి ఏ యంత్రాలు లేకుండా లెక్కలతోనే చెప్పారు కదా వీళ్ళు. ఇది చూసి విదేశీయులు కూడా ఆశ్చర్యపోయారు. ఆనాటి పండితుల యొక్క శక్తి ఉండేది. కనుక ఇప్పుడు ఏంటంటే శాస్త్రంలో లోపం కాదండి, చెప్పే వక్తల్లో తారతమ్యం. ఇప్పుడు శాస్త్రం ఒకటే, ఎవరో చదివినప్పుడు కూడా ఆ శాస్త్రాన్ని చదవాలి కదా, దాన్ని అధ్యయనం చేయాలి. మరి ఒకడేమో గెలుస్తాడన్నాడు, ఒకడేమో ఓడిపోతాడన్నాడు. అంటే శాస్త్రం యొక్క లోతుల్లోకి వెళ్ళకపోవటం ఒకటి. కొన్ని ఏంటంటే అప్లికేషన్స్ చేసే రూల్స్ అన్నీ ఉంటే వాటిని అప్లై చేసుకునే విధానాల్లో తప్పుగా చేసుకోవడం ఒకటి. ఇలా తేడా. యాస్క మహర్షి ఏం చెప్పాడంటే నాయం స్థాణోరపరాధ ఏదైనా మంధోన పశ్యతి అన్నాడు. ఒక చీకట్లో మన స్తంభాన్ని చూడకపోతే వెళ్ళి కొట్టుకుంటే అది స్తంభం తప్పు కాదు, మనిషి తప్పు. అందుకని ఏమన్నాడంటే వక్తలలో లోపం తప్ప శాస్త్రంలోది కాదు. శాస్త్రంలో కూడా ఎక్కడన్నా డీవియేషన్స్ ఉంటే వాటిని తీసేస్తాం. తీయడానికి ఎవరు కూడా జ్యోతిషం చదువుకున్న వాళ్ళు దాంట్లో ఉండేటువంటి వాటిని తొలగించాలని చెప్పారు. నేను 1-2 అంశాలని వ్యతిరేకించాను. ఏదైనా అస్ట్రాలజీ ఐ షుడ్ నాట్ డూ. కానీ ఏం చెప్పారంటే అసలు ఆ విధానం తప్పండి, అది ఋషులు చెప్పింది కాదు, మధ్యకాలంలో వచ్చింది, అసలు నాట్ అప్లికబుల్, అది వద్దు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తారనమాట. మన వీడియోలు కూడా కొన్ని ఆ రకంగా చేస్తూ ఉంటాం అనమాట. కనుక సైంటిఫిక్గా ఉంటుంది, చెప్పేవాళ్ళ లోపం వస్తుంది. ఇక ఎలక్షన్స్ విషయంలో ఏంటంటే వాళ్ళే ఒప్పుకున్నారు చాలామంది. ఒక ఆయన పాపం ఒప్పుకున్నాడు, నేను చెప్పింది పొరపాటు ఏంటి అని ఆయన ఒప్పుకున్నాడు. ఒక్క వీడియో మాత్రం నేను చూసిన దాంట్లో ఆయన కరెక్ట్గా ఏ రకంగా శాస్త్రాలు చెప్పారో పరిశోధించి నేను చెప్తున్నాను. జరుగుతుందని నేను చెప్పను, జరగకపోవచ్చు, నా పరిశోధన మేరకు ఇట్లా ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు. దాంట్లో ఏం చూశానంటే ఈ చెప్పేవాళ్ళు పరిశోధించని గ్రంథాలన్నీ దాంట్లో ఉన్నాయి. నరపతి జయచర్య ఇలాంటి గ్రంథాలన్నీ రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు చూసి అలాంటివన్నీ జాగ్రత్తగా ఎలా చేయాలో అక్కడ ఉన్నట్టుగానే ఈయన చేశాడు. క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పాడు. కావచ్చు కాకపోవచ్చు, నాకు తెలిసిన పరిజ్ఞానం ఇది అన్నాడు ఆయన. ఎవరైనా పరిశోధన చేసి అవునో కాదు సైంటిస్టులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి కొన్ని కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని గెలుస్తూ ఉంటాయి. సైంటిస్టులు కూడా మనం అందరినీ గౌరవిస్తాం పరిశోధన. ఆయన ఒక్కడే నాకు కరెక్ట్గా శాస్త్రంలో గ్రంథాలను కోట్ చేస్తూ చెప్పాడనమాట. అందుకని అంటే అప్లికేషన్స్లో తేడా. ఓకే శాస్త్రి గారు, మీరు ఇన్ని గ్రంథాలు రాశారు, జనబాహుళ్యంలోకి వెళ్ళాయి, అవన్నీ పాఠకుల యొక్క మన్నలను పొందాయి. వీటిలో మీరు బాగా కష్టపడి ఇష్టంగా రాసినటువంటి గ్రంథం ఏంటి? బాగా కష్టంగా ఉండి మనం కొంచెం మాస్టర్ పీస్ లాగా చేయాలి అనుకునేటువంటిది కావ్యమంజరి అని సంస్కృత కావ్యాలు. ఎందుకంటే చరిత్రలో చిరస్థాయిగా ఉండాలంటే మహాకావ్యాలు రాస్తే ఉంటాయి, చిన్న చిన్న పోయిటరీ రాస్తే కాదు. దీంట్లో ప్రౌఢంగా ప్రాచీన కవులు రాసే విధంగా కష్టపడి చాలా రాసేది దీంట్లో, అది ఒకటి. ఇక మిగతా జనబాహుళ్యం పైన పండుగల గురించి రాసింది బాగానే ప్రచారం పొందింది. అవసరం అది. సంస్కృత భాషవి కూడా బాగా ప్రచారం అవుతున్నాయి.
ఇప్పుడు కవిత్వాలంటే సహజంగా ఆ అభిరుచి ఉన్నవాళ్ళు తప్ప సామాన్యులు చదవాలి కదా, ఓకే. అట్లా కొన్ని పాపులర్ అవుతుంది. మరి చివరిగా ప్రశ్న, మీ ఆశయాలు ఏమిటి, మీ లక్ష్యాలు ఏమిటి? నా ఆశయము లక్ష్యము ఏంటంటే, అందుకే నేను ఏం చేశానంటే వాస్తువుకి ఎక్కడికి వెళ్ళటం లేదు. దాంట్లో రకరకాల డీవియేషన్స్ వచ్చేసినాయి, నేను పెట్టుకోవటం లేదు, తీసేసా. ఒక్కొక్కటి డిలీట్ చేస్తున్నాను అనమాట. రచనా యాసంగాలు కూడా 2-3 మాత్రమే ఉన్నాయి. మా అముద్రిత ప్రతులు 2-3 ఉన్నాయి అంతే. ప్రస్తుతం ఏంటంటే భగవద్ధ్యానం చేసుకోవడం ఇంటి దగ్గర, ఈ ప్రవచనాలకు వెళ్ళి సమాజానికి మంచి పురాణాల్లో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలని వ్యాఖ్యానాలు చూసి మనం వాళ్ళకి చెప్పగలగాలి. కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా వాటికి కృషి చేయొచ్చు వ్యాఖ్యానాలన్నీ చూసి. అటువంటి చెప్పాలి అని చెప్పి ప్రజల్లో అపోహలు పోగొట్టాలి అనేది ఒకటి. వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. మరి సిమెంట్ అనేటువంటిది ఉన్నది మన ప్రాచీన కాలంలో, అయస్కాంతాలు ఉన్నాయి, ఈ విమాన శాస్త్రం ఉన్నది, ఇవన్నీ ఒక లిస్ట్ ఉంది. భరద్వాజ మహర్షి ఏ రకంగా విమానం నడవడానికి ప్రయత్నం చేశాడు, ఎలా ఎలా వాడాలి చెప్పాలి అనే దానికి సంబంధించిన గ్రంథాలు, ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని విదేశీయులు తీసుకెళ్ళిపోయారు. 5 లక్షల గ్రంథాలు ఏమో తీసుకెళ్ళిపోయారు. వేదంలో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ రైట్ అవునా చాదస్తమా అనే దాని మీద పరిశోధన చేసి అవి కరెక్ట్ అని చెప్పి ఆధునికంగా ఉండే మ్యాథమెటిషియన్స్ కూడా గ్రంథాలు రాశారు. వేదిక మ్యాథమెటిక్స్ అని గ్రంథాలు రాసి వెలువరించారు. మన బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతున్నాయి. కొన్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి అవి కూడా కోచింగ్ చెప్తామని చెప్తున్నారు. కనుక సత్యం అనేది ఉన్నది ప్రాచీన భారతీయ సంప్రదాయంలో. దాని ద్వారా మహానుభావులు, దేశభక్తులు ఎంతోమంది స్ఫూర్తి పొందారు. మరి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు పొందారు. అందుకని సమాజంలో అపోహలు తొలగించడం, యథార్థ విషయం ముందు తెలియాలి వాళ్ళకి. దానికి కృషి చేసి అన్ని రంగాల్లో, కవిత్వంలో కానీ సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే రుగ్మతలు ఉన్నాయి. మరి కల్తీలు జరుగుతున్నాయి, పదార్థాలు ఆరోగ్యమే చూపిస్తున్నాయి. పాల డబ్బాలు కల్తీలు చేస్తున్నారు, పసిపిల్లలు తాగే పాల డబ్బాలు చేస్తున్నారు. మరీ అడుక్కునేవాడు వాడి దగ్గర కూడా మనం ఎలా లాభం పొందామని చూసి ఇట్లాంటి రకరకాల మనస్తత్వాలతో సమాజం ఉంటుంది. మద్యపానం పెరిగిపోయి ఇటువంటి వాటన్నిటికీ శాస్త్రాల్లో ఏం చెప్పారు, అది ఎందుకు కూడదు అనే విషయాన్ని అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ప్రచారం చేసి సమాజానికి మేలు చేయాలి అని నా కాంక్ష. అందుకని ఎక్కడ ఇటువంటి అవగాహనకి సంబంధించి మొన్న అవగాహన వాళ్ళు పిలిచారు, సరే ఏదో పండగ గురించి అడిగారు అనుకోండి వాళ్ళు. అలా కాకుండా నేను చూస్తున్న వాళ్ళ పోస్టింగ్స్ అన్నీ కూడా దాంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకుని సతీ సహగమనం అనుకోండి, శాస్త్రంలో ఉందా, స్త్రీలకు స్వాతంత్రం లేదా, ఉందని ఎక్కడుంది ప్రమాణంగా, మనం దాన్ని ఆచరిస్తున్నామా, ఉంది. ఇట్లాంటి వాటన్నింటినీ కూడా అపోహలు పోగొట్టడానికి చిన్న చిన్న వీడియోలు అవన్నీ చేసి ఉపన్యాసాలు చెప్పమంటే కూడా నేను వచ్చి వాలంటరీగా కూడా చక్కగా చెప్పి చేస్తాను. ఎందుకంటే తెలుసుకున్నాక అవునో కాదో అనుకుంటే బాగుంటుంది, కానీ పండు తిన్నాక నచ్చలేదు అనుకోవచ్చు, కానీ తినాలి అసలు. అందుకని ప్రజలకు అవన్నీ తెలియజేయాలి, ఈ సంస్కృతి సంప్రదాయాలు వ్యాపింపజేయాలి అనేది నా యొక్క లక్ష్యం. దీంట్లో మూఢ విశ్వాసాలు కానీ ఆచారాలు కానీ నేను ఒప్పుకోదాన్ని. మొన్న చెప్పే దాంట్లో సంక్రాంతి సందర్భంలో ఏంటంటే ఈ జంతువులకు పోటీలు పెడుతూ ఉంటారు, మరి వాళ్ళని ప్రోత్సహించవచ్చు, బహుమతులు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, అందరూ వినోదంగా చూడవచ్చు. అది ఎంతవరకు సమంజసం? అసలు జంతువులకి పోటీ పెట్టడం, 2 జంతువులకి పోటీ పెట్టి మీ ఇద్దరు తనుకోండి మేము వినోదం చూస్తూ ఉంటాం అనేది, అలాగే మనిషికి పెట్టి మేము వినోదం చూస్తూ ఉంటాం అనేది న్యాయం అది కాదు కదా. కనుక అసమానతల్ని మనం అది తప్పని తెలిసినా ప్రజలు మార్చుకోలేకపోతున్నారు ఏమిటి, అది నా బాధ. అలా మార్చాలి అనేది, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక వాస్తు పండితులుగా, జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులుగా, తెలుగు సంస్కృతంలో MA చదివి గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఒక 30 ఏళ్ల పాటు పనిచేసి అపారమైనటువంటి అనుభవంతో 45 పుస్తకాలకు పైగా రాసి సమాజానికి అందించి ప్రజలకు ఏదో కొంత సేవ చేయాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపాలి అనేటువంటి ధ్యేయంతో 7 పదులు నిండినటువంటి వయసులో కూడా మీరు అహరహం కృషి చేస్తూ కవిత్వాన్ని రాస్తూ, ఓ పక్కన పద్యం గద్యం 2 రాస్తూ, అలాగే వీడియోస్ చేస్తూ అనేక అంశాల్లో ఆరోగ్యం, ఆధ్యాత్మికం, వాస్తు, జ్యోతిష్యం, ఇందాక మనం అనుకున్నట్టు ఇన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి మీరు ఇంకా భవిష్యత్తులో మరిన్ని అంశాలతో వీడియో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పటివరకు మీ సక్సెస్ స్టోరీని SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే అండి.